శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అశ్విని భరణి కృత్తికా పాదం మేషం అంటే అశ్విని నక్షత్రం 1 2 3 4 పాదాలు, భరణి నక్షత్రం 1 2 3 4 పాదాలు, కృత్తికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మేషరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, అలాగే షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అంతేకాకుండా వీటితో పాటుగా ఈ సంవత్సరం దాదాపు 9 నెలల కాలం పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి ఏర్పడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటితో పాటుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులన్నీ కూడా వాటి స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా సంభవిస్తోంది. ఇవన్నీ ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఎటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఈ గ్రహ గతుల్ని కనుక పరిశీలించి చూసినట్లయితే మేషరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది మొదలవుతోంది. ఈ ఏలినాటి శని మొదలవటం వల్ల, అలాగే తృతీయ స్థానంలో గురువు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. అయితే గురుగ్రహ అనుగ్రహం కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. కానీ ఈ శని ప్రారంభం అవటం వల్ల మేషరాశి వారు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని పరిహారాలు చేయాలి. మీ యొక్క ధోరణిలో కూడా కొన్ని విషయాల్లో మార్పు చెందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవేమిటి అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ మే నెలలో ఈ రాహుగ్రహం అనేటువంటిది మీనరాశిలో నుంచి వెనక్కి సంచరించి కుంభరాశిలో ప్రవేశించి లాభస్థానంలో ఈ సంవత్సరం అంతా సంచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే మేషరాశి వారికి లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందో మీకు అనేక రకాల విషయాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, అధికారం విషయంలో కానీ మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి, ఆకస్మికంగా చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మీరు ఊహించినటువంటి లాభాలు కలగటం, రాదు ఇక వదిలేసుకున్నాం అనుకున్నటువంటి డబ్బు కూడా చేతికి అందటం, ఇటువంటి అనేక శుభ పరిణామాలని రాహు కలిగిస్తాడు. మీ యొక్క సోదర వర్గం కూడా మీ యొక్క పురోభివృద్ధికి తోడ్పడుతుంది. మిత్రులు, సోదర సోదరీమణులు మీ యొక్క పురోభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తారు. మీరు బాగుండాలని 24/7 365 డేస్ కోరుకుంటూనే ఉంటారు. అటువంటి శుభ పరిణామాలన్నింటినీ కూడా రాహు మీకు ఇవ్వటం జరుగుతుంది. తృతీయ స్థానంలో ఉన్న గురుగ్రహ సంచార రీత్యా పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఆచితూచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గురువు మీకు ఇవ్వటం జరుగుతుంది. 3వ స్థానంలో ఈ గురువు ఉండడం వల్ల ఈయన తన యొక్క దృష్టితో దాదాపుగా మీకు 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే భాగ్యస్థానాన్ని చూడటం అనేటువంటిది జరుగుతుంది. విశేషమైన దృష్టిలతో అన్ని రాశుల్ని, ప్రధానమైనటువంటి స్థానాలని చూడటం వల్ల మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైనప్పటికీ కూడా చివరి నిమిషంలో వాటి దుష్పరిణామాల నుంచి తప్పించుకోవటం జరుగుతుంది. ఉదాహరణ చెప్పాలంటే మేషరాశి వారికి ఏలినాటి శని ఎప్పుడైతే మొదలవుతుందో మీకు ఆర్థికంగా మంచి ఇబ్బందులు అనేటువంటివి మొదలయ్యే అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాగానే చివరి నిమిషంలో ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసేటువంటి పరిస్థితి గ్రహస్థితి వల్ల మీకు సంభవిస్తుంది. ఇది కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ మేషరాశి వాళ్ళకి మనం ఆదాయ వ్యయాలను గమనించినట్లయితే ఆదాయం ఉంది, వ్యయం 14 ఉంది. అంటే ఆదాయం బాగా తక్కువ ఉంటుంది, ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 7. ఇక మరి మేషరాశి వాళ్ళకి ఆదాయం తక్కువ, వ్యయం చాలా అధికంగా ఉంది, డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయిపోతుంది. కనుక ఏం చేయాలంటే ఏ రకమైనటువంటి వ్యాపార లావాదేవీలు కానీ, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానీ మీ జీవిత భాగస్వామి పేరు మీద చేసేటట్లయితే చక్కగా కలిసి వస్తుంది. ఇక ఆ జాగ్రత్త తీసుకునేటట్లయితే ఆదాయ విషయంలో మీరు ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక్కడ శనీశ్వరుడి యొక్క సంచారం మొదలైంది కనుక మీరు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మేషరాశి వారు ఎవరైతే 40-45 సంవత్సరాలు దాటినటువంటి మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అశ్రద్ధ చేయకూడదు. వెంటనే తగిన వైద్య సదుపాయాన్ని పొందాలి. అలాగే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం నుంచి మొదలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ
సంచార రీత్యా ఈ సింహకేతువు రీత్యా మీకు సంతానపరమైనటువంటి అంశాల్లో కొంత అసంతృప్తికి గురవుతారు. సంతానంలో ఒకళ్ళు మీ మాట జవదాటి నిర్ణయాలు తీసుకుంటారు. అది మీకు మానసికంగా కాస్త అలజడిని ఆందోళనని కలిగిస్తుంది. అలాగే సంతానం ఎక్కువగా ఖర్చులు పెట్టడం, మీ యొక్క చేయి దాటిపోతారేమో అనేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం మొదలయ్యే అవకాశం ఉంది. కనుక ఇటువంటి పరిస్థితులు వచ్చినటువంటి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే అనుమానం వచ్చేటట్లయితే వెంటనే కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. సర్పక్షేత్రాలను సందర్శించాలి. కేతువుకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఉంటాయి, అవి చేసుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఈ మేషరాశి వారు ఎవరైతే ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే మేషరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. కాలేజీలో కానీ యూనివర్సిటీల్లో కానీ మంచి టాప్ ర్యాంకులు సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి మేషరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. మేషరాశి ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకి చాలా బాగుంది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కొంచెం పనిలో ఒత్తిడి పెరుగుతుంది. చేసేటువంటి వర్క్ ప్లేస్లో కొంత మీకు తెలియకుండానే కొంచెం ఒత్తిడికి గురవటం, కొంత ఆందోళనకి, అలజడికి గురవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగస్తుల విషయంలో వర్తిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే లాభాలు బాగా మీరు చూడగలుగుతారు. అయితే వచ్చినటువంటి ఎంతో లాభాలను చూసి చాలా సంతోషపడే లోపల అవి మళ్ళీ తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే కొంచెం గడ్డు కాలం మొదలైందని చెప్పవచ్చు. ఈ జనాగ్రహం అనేటువంటిది మీ దాకా రాకుండా చూసుకోండి. తొందరపడి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా ఉండడం, అనవసరమైన కామెంట్స్ చేయకుండా ఉండడం అనేటువంటిది మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. గతంలో ఏదైనా సరే క్రిమినల్ కేసులు కనుక రాజకీయ నాయకుల మీద ఉండేటట్లయితే బంధన యోగం అనేటువంటిది సంప్రాప్తం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇది కేతుగ్రహ దుష్ప్రభావం వల్ల కలిగే పరిస్థితి ఉంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి స్త్రీలు ప్రేమ పేరుతో మోసపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయంలో మేషరాశి స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా మేషరాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటిది సఫలీకృతం అవుతాయి. అలాగే ఈ మేషరాశి స్త్రీలకి బాగుంది. పురుషుల కంటే కూడా స్త్రీలకే అధికంగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన గృహ యోగ్యత అనేటువంటిది కలుగుతుంది. నూతనంగా వస్త్ర ఆభరణాలు, సువర్ణాభరణాలు మేషరాశి స్త్రీలు కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇటువంటి శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గురుకేతువుల యొక్క శుభదృష్టి బాగుంది. అలాగే గురు రాహువుల యొక్క శుభదృష్టి బాగుంది. శనికేతువుల రీత్యా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. కనుక వ్యక్తిగత జన్మ జాతకంలో ఎవరికైనా సరే శని మహర్దశ, అలాగే కేతు మహర్దశ, అట్లాగే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి నీచబట్టిన దశాంతర దశలు జరుగుతూ ఉండేటట్లయితే వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకుని ఈ ఏళ్ళనాటి శనికేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. రాహుగ్రహ అనుగ్రహం బాగుంది గనక ఈ సంవత్సరం నుంచి తప్పనిసరిగా, అంటే విశ్వావసనామ సంవత్సరం నుంచి తప్పనిసరిగా రాహుగ్రహ అనుగ్రహం కోసం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కానీ, స్త్రీ దేవతారాధన కానీ చేసేటట్లయితే ఇటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృషభ రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలు పెట్టడమే కాలసర్పదోషంతో మొదలు పెడుతోంది. అలాగే షష్టగ్రహ కూటమితో మొదలు పెడుతోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం దాదాపు 9 నెలల కాలం పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటికి తోడు ఈ సంవత్సరం శని వృషభ రాశి వారికి లాభస్థానంలో ప్రవేశించి అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. రాహు దశమంలో ప్రవేశించడం అనేటువంటిది జరుగుతుంది. వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు ద్వితీయ స్థానంలో మిథున రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో ప్రవేశించి చతుర్థ స్థానంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతుల్ని బట్టి పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి దాదాపుగా ఎక్కువ భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మాత్రం
తప్పనిసరిగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ ఇబ్బందులు ఏర్పడేటువంటి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అనేక అంశాల గురించి తెలియచేస్తాను. మొట్టమొదటగా ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే, వృషభ రాశి వారికి ఎప్పుడైతే లాభస్థానంలో శని సంచరిస్తున్నాడో ఏ పని మొదలుపెట్టినా విజయం మీ సొంతమై తీరుతుంది. శనీశ్వరుడు గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరించేటప్పుడు చక్కటి రాజయోగాన్ని ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వారికి రాజయోగం అనేటువంటిది మొదలైంది. అదృష్టం అనేటువంటిది వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితులు కూడా మొదలైనాయి. అలాగే ఎంతో కష్టపడి ఓర్పుగా నేర్పుగా జీవితాన్ని నెట్టుకొచ్చేటువంటి వృషభ రాశి వాళ్ళకి మీ యొక్క సహనానికి ఓర్పుకి తగినటువంటి మంచి ఫలితాలు అనేటువంటివి ఈ సంవత్సరం నుంచే రావడం మొదలవుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీకు ఆర్థికంగా మంచి పురోగతి అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఈ గురుడు మీకు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కుటుంబం అనేటువంటిది దినదినాభివృద్ధి చెందుతుంది. కుటుంబం యొక్క అభివృద్ధిని చూసి మీరు చాలా సంతోషపడతారు. కుటుంబంలో మీ యొక్క పిల్లల యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషపడతారు. మీ పిల్లలు మీ యొక్క చిరకాల వాంఛని నెరవేర్చడం అనేటువంటిది కూడా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చు. గురు శనుల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎప్పుడైతే సంవత్సర కాలంలో ఉంటుందో వారికి తప్పనిసరిగా మంచి శుభ పరిణామాలు గోచరిస్తాయి. ఆర్థిక పురోగతి లభిస్తుంది. కుటుంబపరమైనటువంటి చిక్కులన్నీ తొలగిపోతాయి. గతంలో దశమ స్థానంలో కంటక శని ప్రభావ రీత్యా చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అనేక రకాలైనటువంటి ఆటంకాలను ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొన్నటువంటి వృషభ రాశి వారు వాటన్నింటి నుంచి సునాయాసంగా ఈ సంవత్సరం నుంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క సోదరవర్గం, మిత్రవర్గం మీకు వారికి చేతనైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలను అందించడం అనేటువంటిది ఈ సంవత్సరం నుంచే మొదలవుతుంది. కుటుంబంలో ఏర్పడినటువంటి కలహాలన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోయేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా ఉద్యోగంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆకస్మికమైనటువంటి మార్పులు సంభవించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అధిక భాగం మీకు ఆమోదయోగ్యంగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులే గోచరిస్తున్నాయి. గృహం విషయంలో నూతన గృహ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి విషయంలో కొంతకాలం ఎదురు చూడక తప్పనిసరి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎవరైతే వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం అని చెప్పవచ్చు. చక్కటి సంబంధాలు కుదిరితే మీరు ఊహించిన దానికన్నా మంచి ఫలితాలు రావటం చక్కటి సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇక్కడ వృషభ రాశి వారికి ఆదాయం చాలా అధికంగా ఉంది. అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాల ద్వారా ధనం మీకు సమకూరడం అనేటువంటిది జరుగుతుంది. 12 రాశుల్లోకి ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధించేటువంటి రాశుల లిస్టులో వృషభ రాశిని వేయవచ్చు. అంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి కలగబోతున్నాయి. ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి సింహకేతు గ్రహ ప్రభావ రీత్యా గృహపరమైనటువంటి ఖర్చులు, గృహం కోసం ఖర్చు పెట్టడం, గృహం మీద ఖర్చు పెట్టడం, అలాగే స్థిర చరాస్తుల కోసం ఖర్చులు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ వృషభ రాశి వారు లగ్జరీ ఐటమ్స్ అంటే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయటం, వజ్రాభరణాలు, బంగారాభరణాలు ఎంత ఖరీదైనా సరే కొనుగోలు చేయటం, విలాసాల కోసం అధికంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విషయంలో కాస్త ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటంటే రాహుగ్రహ ప్రభావ రీత్యా ₹1,00,000 వస్తువును 2 లక్షలకి మీకు అండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విషయంలో కొంత మోసపోయే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. వృషభ రాశి రాజకీయ నాయకులకి రాజయోగం మొదలైంది. మీరు ఎక్కడ మీ పార్టీలో కానీ మీ యొక్క ప్రజల్లో కానీ మీదైనటువంటి ముద్రను వేయగలుగుతారు. వృషభ రాశి రాజకీయ నాయకులకి రాజయోగానికి తిరుగులేదు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అనుకూలమైన కాలం. విదేశాల్లో నివసించేటువంటి వృషభ రాశి వారికి వీసా, గ్రీన్ కార్డు వంటివి సునాయాసంగా పూర్తవుతాయి, సఫలీకృతం అవుతాయి. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు వినవలసిన పరిస్థితి ఉంటుంది. బంధువులు, మిత్రులు
చాలా దగ్గరి వాళ్ళు కొంత దూరం అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇది మీ యొక్క మానసిక ఆందోళనకి కారణమయ్యే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం మొదలవుతోంది. మీ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అత్యంత విజయవంతంగా పూర్తవటం అనేటువంటిది మంచి ఆనందాన్ని ఇస్తుంది. పురస్కారాలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా చాలా మంచి స్థితికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారాలు బాగా పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కూడా చక్కగా పొందగలుగుతారు. వృషభ రాశి పురుషులకి స్త్రీలకి ఇద్దరికీ బాగుంది. పురుషుల కంటే స్త్రీలకి మరింత శుభ ఫలితాలు లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం అధికంగా దాన ధర్మాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, పొగడ్తలకి పొంగిపోరు, విమర్శలకి కుంగిపోరు. స్థితప్రజ్ఞత అంటే ఏంటో అందరికీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులకి తెలియచేస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే మీ యొక్క మాటని కాదని పోతున్నటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా మందలించకుండానే మీ యొక్క మాటల శక్తితో, మీ యొక్క అంతర్గత శక్తితో దారిలో పెట్టడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు వృషభ రాశి వారికి సంవత్సరం అంతా ఏర్పడబోతున్నాయి. దశమ స్థానంలో ఉన్న రాహుకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. దీనికోసం సర్పక్షేత్రాలను సందర్శించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. రాహుకి సంబంధించి కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో రాహుకాలంలో రాహుకాల దీపారాధన చేయటం కానీ, లేదా ఈ రాహుకాలంలో అమ్మవారిని సందర్శించడం కానీ చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ వృషభ రాశి వారు ఆరెంజ్ కలర్ పట్టు వస్త్రాలను ధరించి ఈ పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు కనుక జరిపించేటట్లయితే మరిన్ని శుభ పరిణామాలు, మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి సంవత్సరం అదృష్ట సంఖ్య 6, అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు తెలుపు రంగు, అలాగే ఆకుపచ్చ రంగు మంచి అదృష్టాన్ని ఇస్తాయి. అలాగే ఎవరైనా వృషభ రాశి వారు అదృష్టం కోసం ధరించాల్సినటువంటి దుస్తుల కలర్స్ అయితే చెప్పాం. అలాగే మీ యొక్క వాహనాలు కానీ వాటి యొక్క నెంబర్స్ కానీ టోటల్ 6 ఉండేటట్లుగా చూసుకోండి. ఉండేటట్లయితే అవి మీకు మంచి శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక మీరు పూజించవలసినటువంటి దైవం, అమ్మవారిని పూజించాలి. ఈ సంవత్సరం లలితా సహస్రనామ పారాయణ చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది కాలసర్ప దోషంతో, అలాగే షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అలాగే ఈ సంవత్సరం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి. ఇది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత. అలాగే ఈ సంవత్సరం 4 ప్రధానమైనటువంటి గ్రహాలు కూడా వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఇక్కడ మిథున రాశిలోకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో అంటే 2025 మే నెలలో గురుడు ప్రవేశించి సంవత్సరం మొత్తం మిథున రాశిలో, జన్మరాశిలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలోనే శని భాగ్యస్థానంలో నుంచి 10వ స్థానంలో అంటే మీనరాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రాహువు దశమంలో ఉన్నటువంటి రాహువు భాగ్యంలో సంచరించటం, 3వ స్థానంలో కేతువు, సింహకేతువు అంటే సింహరాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మిథున రాశి వాళ్ళకి మంచి సమయం, మంచి కాలం అనేటువంటిది మొదలైంది. గత 2.5 సంవత్సరాలుగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి కూడా మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటిల్లో మరి ముఖ్యంగా ఆలోచించినట్లయితే గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మిథున రాశి వారి మీద ఈ సంవత్సరం ఏర్పడుతోంది. అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం కూడా మిథున రాశి వాళ్ళ మీద చాలా బాగా పడుతుంది. ఇక
ఈ రాహువు కుంభంలో సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తుంది. ఈ గ్రహ గతులను కనుక పరిశీలించి చూసినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆదాయం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి 14 పాళ్ళు ఉంది అంటే చాలా బాగా సంపాదిస్తారు. 4-5 రకాలుగా ఆర్థిక వనరుల్ని పోగు చేసుకోగలుగుతారు. మీ యొక్క తెలివితేటలతో సూక్ష్మ బుద్ధితో డబ్బుని సృష్టిస్తారు. అంటే సంపదని సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది. సృష్టించినటువంటి సంపదని చక్కగా మంచి పనులకి వినియోగించడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. అటువంటి శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినటువంటి మిథున రాశి వాళ్ళు ఆ ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. మీకు ఇక రాదు, ఇక ఈ డబ్బులు మనకు పోయినాయి అనుకున్నటువంటి ఆ డబ్బులు కూడా మీకు ఈ సంవత్సరం మీ చేతికి అందటం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇక్కడ నవగ్రహాల్లోనూ అత్యంత శుభఫలప్రదాత అయినటువంటి గురుడు మీ జన్మరాశిలో సంచరించడం, అలాగే మీ జన్మరాశిలో సంచరిస్తూ పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, జన్మరాశిని, అలాగే భాగ్యస్థానాన్ని కూడా తన యొక్క శుభదృష్టితో చూడటం వల్ల అధిక భాగం గురువు యొక్క సంపూర్ణమైనటువంటి శుభదృష్టి ఉండటం వల్ల ఈ దశమ శని భాగ్య రాహు సంచార రీత్యా కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి చివరి నిమిషంలో తప్పించుకోగలుగుతారు. అటువంటి శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి భయాందోళనలు అప్పుడప్పుడు మీ మనసులోకి వచ్చిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ విషయంలో మిథున రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన ఏమిటంటే, గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం మీకుంది కనుక ఎటువంటి పరిణామాలు ఎదురైనా మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఈ మొత్తం మిథున రాశిలో మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు ఉంటాయి. వీళ్ళలో ఆరుద్ర నక్షత్రం, మృగశిర నక్షత్రం జాతకులకి మాత్రం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఈ మిథున రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. ఇక దశమ స్థానంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది మీనరాశిలో సంచరించడం వల్ల అప్పుడప్పుడు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మీరు ఊహించని అడ్డంకులు వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహంతో సునాయాసంగా దాటగలుగుతారు. మిథున రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. సంతాన పురోగతి చాలా బాగుంటుంది. సంతానంలో ఒకళ్ళు మీ యొక్క పేరు ప్రతిష్టలు నిలబెడతారు. మీ యొక్క గర్వానికి, మీ యొక్క సంతోషానికి కారణభూతులు అవ్వటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో గతంలో ఎవరికైనా సరే వారి జీవిత భాగస్వామితో తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండేటట్లయితే ఆ భేదాభిప్రాయాలన్నీ కూడా మే నెల నుంచి మీకు సంపూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశి రాజకీయ నాయకులకి రాజయోగం మొదలైందని చెప్పవచ్చు. అలాగే మిథున రాశి రాజకీయ నాయకులకి శని దశమ స్థానంలో సంచరించడం వల్ల ఈ మిథున రాశి యొక్క ఆ ప్రభావం అనేటువంటిది ద్విగుణీకృతం అవుతుంది. రాజకీయాలని శాసించేటువంటి స్థాయికి ఎదగగలుగుతారు. మీకు మరి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ప్రతిపక్షాలని అంటే ఆపోజిట్ పక్షాన్ని బాగా ఇబ్బందుల్లోకి నెట్టివేయగలుగుతారు. వాళ్ళని మీ అదుపులోకి తీసుకురావటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే మిథున రాశి వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే లాభాలు ఇబ్బడి ముబ్బడిగా ఉంటాయి. ఈ లాభాల బాట పట్టినప్పుడు చక్కటి ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. వచ్చినటువంటి లాభాలని స్థిరాస్తుల రూపేణా నిల్వ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చిరకాల స్వప్నమైనటువంటి స్వగృహ యోగ్యత అనేటువంటిది ఎవరికైనా సరే గతంలో గృహం కొనుక్కోవాలనుకుని ఎంతో కాలంగా ఎదురు చూసి ఇబ్బంది పడినటువంటి మిథున రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో స్వగృహ యోగ్యత కలిగి తీరుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే మిథున రాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. యూనివర్సిటీల్లో, కాలేజీల్లో మంచి ర్యాంకులను సాధిస్తారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కటి అనుకూలమైనటువంటి కాలం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశాల్లో నివసించేటువంటి మిథున రాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటివి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. మీకు తప్పనిసరిగా ఈ సంవత్సరం గ్రీన్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది. దాని యోగ్యత ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం
గ్రీన్ కార్డు అమెరికాలో వచ్చినటువంటి వాళ్ళు 10 మందిని తీసుకుంటే దాంట్లో కనీసం 3 మిథున రాశి వాళ్ళు ఉండే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అశ్రద్ధ చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఇక మిథున రాశి సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం. మంచి రాజయోగ కాలం నడుస్తోంది. ఏ ప్రాజెక్ట్ వచ్చినా ఒప్పుకోండి. అలాగే మీకు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీకు దగ్గరుండి వాళ్ళ ప్రాజెక్ట్స్ మీ చేతిలో పెట్టడం అనేటువంటిది ఎంతో సంతోషాన్ని కలిగించి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశి వారి విషయంలో పురుషుల కంటే స్త్రీలకు ఇంకా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ మాటే శాసనంగా ఇంటా బయట చలామణి అవటం అనేటువంటిది జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. అలాగే మీకు ఈ సంవత్సరం ఎంతో కాలంగా మీరు ఒక పని చెయ్యాలనుకొని చెయ్యలేక అనేక రకాలైనటువంటి ఆటంకాలు వచ్చి ఆగిపోయినటువంటి పని ఈ సంవత్సరం పూర్తయి తీరుతుంది. నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. శత్రువుల విషయంలో విజయం సాధిస్తారు. కోర్టు కేసుల విషయంలో కూడా విజయం సాధించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం శని రాహువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. అంటే శనీశ్వరుడి యొక్క శాంతి కోసం తిరునల్లారు, మందపల్లి, శనిసింగనాపూర్ వంటి శని క్షేత్రాల్లో తైలాభిషేకం జరిపించుకోండి. లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. మిథున రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 5. అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు. అలాగే ఈ మిథున రాశి వారు పూజించవలసినటువంటి దైవం విష్ణువుని ఆరాధించాలి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులు ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజున శివార్చన చేసేటట్లయితే తాత్కాలికంగా వచ్చేటువంటి మిగిలిన గ్రహాల యొక్క తాత్కాలిక ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. మిథున రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో మిథున రాశి వాళ్ళు, వాళ్ళకి వివాహాలు జరిగి తీరతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వివాహం ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరంలో వివాహం చేసుకున్న వాళ్ళు 10 మందిని లెక్కేస్తే వాళ్ళలో కనీసం 7 మిథున రాశి వాళ్ళు ఉంటారు. ఇది కూడా మీరు గమనించుకోండి. అటువంటి ప్రబలమైనటువంటి వివాహ కాలం అనేటువంటిది విశ్వావసనామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి వస్తుంది. అయితే జీవిత భాగస్వామిని నిర్ణయించుకునేటప్పుడు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వారు తగిన శాంతి పరిహార క్రియలను పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనే అంశం గురించి తెలుసుకుంటున్నాం. దీంట్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి అనగానే పునరుసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. అదేమిటంటే ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్ప దోషంతో మొదలవుతోంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. ఈ సంవత్సరం మొత్తం దాదాపు 9 నెలల కాలం పాటు త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఇంకొక ప్రధానమైన మార్పు ఏమిటంటే గురు, శని, రాహుకేతువులు ఈ 4 కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం వారి వారి స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులని గనక కాస్త పరిశీలించి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి అధిక భాగం ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఊహించినటువంటి 2-3 విషయాల్లో మాత్రం మీకు కొంత షాక్ తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. అవేమిటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, వాటికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు ఎలా జరిపించుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేటువంటిది అయిపోయింది. ఈ శని మీనరాశిలో సంవత్సరం మొదట్లోనే ప్రవేశించటం, ఈ సంవత్సరం అంతా సంచరించటం అనేటువంటిది జరుగుతుంది. అష్టమ శని ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళు గతంలో
అనేక రకాలైనటువంటి మానసిక శారీరక ఇబ్బందులకి గురవటం జరిగింది. కుటుంబపరమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కొన్నారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను కూడా చాలా ఫేస్ చేయటం అనేటువంటిది జరిగింది. వీటన్నింటి నుంచి ఈ సంవత్సరం నుంచి మీకు విముక్తి అనేటువంటిది లభిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఈ శని యొక్క చెడు దృష్టి ద్వితీయ స్థానం మీద నుంచి వెళ్ళిపోయింది కనుక కర్కాటక రాశి వాళ్ళు ఆర్థికంగా అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి సంవత్సరంగా ఈ విశ్వావసనామ సంవత్సరాన్ని చెప్పవచ్చు. ఇక్కడ ఎప్పుడైతే శని భాగ్యస్థానంలో ప్రవేశిస్తున్నాడో కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కానీ కుటుంబపరమైనటువంటి అంశాల్లో కానీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ పురోభివృద్ధి కనిపించి తీరుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇది ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఈ ఫలితంలో మార్పు లేదు. ఇక కర్కాటక రాశి వాళ్ళకి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. మీకు టాప్ ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. విద్యలో మీ యొక్క ప్రతిభా పాఠవాలని మీరు నిరూపించుకోగలుగుతారు. విదేశీ విద్యని అభ్యసించాలనుకునేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక కాస్త గమనించినట్లయితే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. రావాల్సినటువంటి బకాయిలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు, యాజమాన్యం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు కొంత ఆలస్యంగా అందటం, అందరికీ వచ్చినా కూడా మీకు కొంత లేట్గా రావటం అనేటువంటిది కొంచెం మిమ్మల్ని షాక్కి గురి చేస్తుంది. ఇది అందరికీ వచ్చినా మాకెందుకు రాలేదనేటువంటి ఇబ్బంది అనేటువంటిది మీకు కలుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి వర్తిస్తుంది. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ సంవత్సరం కనుక ట్రాన్స్ఫర్ అంటూ వచ్చేటట్లయితే అది మీకు కొంత వ్యతిరేకమైనటువంటి స్థానానికే రావటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ రాకుండా చూసుకోండి. ఇది ప్రభుత్వ రంగంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో కావచ్చు, వీలైనంత వరకు ట్రాన్స్ఫర్ లేకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇది ఉద్యోగస్తులకు వర్తిస్తుంది. కర్కాటక రాశి వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం చాలా బాగుంది. అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. మీరు ఊహించనటువంటి విజయాలు లభిస్తాయి. వ్యాపారంలో మీదైనటువంటి ముద్రని వేస్తారు. శత్రువులన్నింటినీ కూడా ఒక్క చేత్తో వెనక్కి నెట్టివేయగలుగుతారు. ఈ గతంలో మీకు ఆటుపోట్లతో కూడినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎవరైతే కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. నిరంతరాయంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2. ఆదాయం చాలా ఎక్కువ ఉంది, ఖర్చు చాలా తక్కువ ఉంది. అంటే ఆదాయ వనరులు మీకు పెరుగుతాయి. 2-3 రకాల ఆదాయాలు వచ్చి చేరతాయి. మీరు రాదనుకున్నటువంటి డబ్బు కూడా సకాలంలో మీకు చేతికి అందటం, బ్యాంకు రుణాలు సకాలంలో చేతికి అందటం, తద్వారా మీరు కొత్తగా వ్యాపారాలని ప్రాజెక్టులని స్టార్ట్ చేయడం, ఇవన్నీ కూడా శుభ ఫలితాలుగా మీకు ఈ సంవత్సరం ఏర్పడబోతున్నాయి. అలాగే ఈ సంవత్సరం రాజపూజ్యం 7, అవమానం 3. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు, గుర్తిస్తారు. చక్కగా మీకు సముచిత స్థానాన్ని సమాజంలో కుటుంబంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, జరిగి తీరుతుంది. అటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రాజయోగం మొదలైపోయింది. మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీకు తిరుగులేదు. మీదైనటువంటి రాజకీయ ముద్రని రాజకీయాల్లో వేయడం అనేటువంటిది జరుగుతుంది. సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క ప్రతిభా పాఠవాలకి చక్కటి గుర్తింపు లభిస్తుంది. మరి ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి గాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ రావటం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి స్త్రీల విషయంలో మరిన్ని శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు కుటుంబంలో, సమాజంలో, బంధువర్గంలో అందరూ మీ మాట వినడం అనేటువంటిది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఈ అష్టమ రాహు అనేటువంటిది మొదలవుతోంది. అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహు ప్రవేశించి సంచరిస్తుంటాడు. ద్వితీయ స్థానంలో సింహకేతు ఉంటాడు. అంటే సింహరాశిలో కేతు సంచారం అనేటువంటిది జరుగుతోంది. దీంట్లో రాహు యొక్క కొంత వ్యతిరేక ఫలితాలు కూడా మీరు చవి చూడవలసిన పరిస్థితి ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీకు ఆకస్మికంగా ధనప్రాప్తిని కలుగ చేయటం,
అలాగే లాటరీలు, స్పెక్యులేషన్స్, స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలాన్ని కలిగించడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇకపోతే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళు కొంతకాలం ఓపికగా ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి వ్యవసాయదారులకు, అలాగే స్వయం వృత్తులు చేసేటువంటి లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసు అధికారులకు, వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం. ఈ స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకి, అలాగే వ్యవసాయదారులకి 2 పంటలు లాభంగా ఉంటాయి. ఇవన్నీ కూడా శుభ పరిణామాలే. ఇక మరి ఎవరికి బాగోదు అని అంటే, ఎవరైతే తోళ్ళు, నూనెలు, అలాగే ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్స్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం. కర్కాటక రాశి బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, జ్యువెలరీ షాప్స్ ఉండేటువంటి వాళ్ళకి, బంగారంతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పవచ్చు. బంగారం ధర ఎంత పెరిగినా కూడా మీ యొక్క అమ్మకాల్లో ఏమాత్రం తగ్గుదల అనేది ఉండదు, క్రమేణా పెరగడమే ఉంటుంది. కానీ ఈ విషయంలో కర్కాటక రాశి జ్యువెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రాజయోగం అని చెప్పి తీరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ సంవత్సరం, ఈ విశావసనామ సంవత్సరంలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ శాంతి కొరకు సర్పక్షేత్రాలను సందర్శించండి. కాళహస్తి, మోపిదేవి వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. తగిన శాంతి పరిహార క్రియలని జరిపించుకోండి. ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే 35-40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. శ్వాస సంబంధమైన సమస్యలు, చర్మ సంబంధమైనటువంటి ఎలర్జీలు, అలాగే కొంత అనారోగ్య సూచనలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటి విషయంలో తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం, వెంటనే వైద్య సదుపాయం తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. వాహనాలని నడిపే విషయంలో ఈ సంవత్సరం అంతా కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. వీటి నుంచి తప్పించుకోవడానికి రాహువుకి సంబంధించి కనకదుర్గ అమ్మవారిని సందర్శించడం కానీ, ప్రతినిత్యం కనకదుర్గ ధారాస్తవాన్ని చదవటం కానీ, మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదవటం కానీ చేసేటట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. లేదా లలితా సహస్రనామ పారాయణ చేసినా కూడా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు తెలుపు రంగు, అలాగే అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య 7. అలాగే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు పూజించవలసింది లలితా అమ్మవారిని పూజించాలి, లలితా సహస్రనామ పారాయణ చేయాలి. ఇవన్నీ కూడా చక్కటి అదృష్టాన్ని కర్కాటక రాశి వాళ్ళకి అందజేస్తాయి. సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి వారి కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అదేమిటంటే అది మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అలాగే ఈ సంవత్సరం అధిక భాగం 9 నెలల కాలం పాటు ఫలితాలని, పరిణామాలని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రాహుగ్రహం యొక్క సప్తమ స్థానంలో ఉన్న రాహుగ్రహం యొక్క ఫలితాలని తగ్గించడానికి గురువు యొక్క శుభదృష్టి అనేటువంటిది ఉంది కనుక కొంత నయమే. కానీ జన్మ లగ్నంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం కానీ, అష్టమ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావం కానీ కొన్ని విషయాల్లో మాత్రం సింహరాశి వాళ్ళకి కొంత షాక్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవేమిటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ సింహరాశి విద్యార్థుల విషయాన్ని గమనించినట్లయితే విద్యాయోగం చాలా బాగుంది, ఉత్తీర్ణత శాతం బాగుంది, మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను సాధించడం కోసం ఈ సింహరాశి వారు మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు కనుక రాకపోయేటట్లయితే కనీసం ఫోన్లో పెట్టుకుని వింటాం, ఉదయం పూట స్నానం చేసిన తర్వాత చేసేటట్లయితే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. సింహరాశి ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులకి చాలా అద్భుతంగా ఉంది. అందున పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతాలు సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఊహించని స్థాయిలో, మీరు సైతం ఊహించని స్థాయిలో వ్యాపారస్తులకి ఈ సంవత్సరం లాభాలు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక్కడ ఈ సింహరాశి వారికి కొద్దిమందికి, మరి ముఖ్యంగా ఎవరైతే 40 సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ ఇద్దరిలో ఒకళ్ళకి తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా సింహరాశి వారు ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు బీపీ, గుండెకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత అనారోగ్య సూచనలు కాస్త బలంగానే ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. అది కూడా సింహరాశిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అంటే 50+, 55+, 60+ ఉండేటువంటి పెద్దవాళ్ళు మాత్రం బీపీని అదుపులో ఉంచుకోవాలి, షుగర్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే మాత్రం కొంత ఈ గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఈ ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అది కూడా ఆదివారం రాత్రి అలాగే సోమవారం అనగా వీలైనంత వరకు కూడా ఎవరైతే కొంత గుండె సంబంధించినటువంటి జబ్బులతో బాధపడుతుంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. సింహరాశి వాళ్ళకి ఈ విశ్వావస నామ సంవత్సరంలో మరింత బలంగా చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే అందరూ పాటిస్తే మంచిది, పాటించి తీరాలని చెప్పటం సమంజసమో కాదో తెలియదు, కానీ పాటించి తీరాలి అని చెప్పాల్సి వస్తే చెప్పదగిన ఒక విషయం ఉంది. అదేమిటంటే సింహరాశి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదివారం నాడు మాంసం, మద్యం, మకార పంచకానికి దూరంగా ఉండండి. ముఖ్యంగా సింహరాశి పెద్దవాళ్ళు మరింత దూరంగా ఉండటం అనేటువంటిది ఈ సంవత్సరం ఉండి తీరాలి, లేకపోతే తీవ్రమైనటువంటి అనారోగ్య సూచనలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం సింహరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి, అలాగే ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటికి సంబంధించి శనీశ్వరుడికి సంబంధించి ఈ సంవత్సరం శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. మరి ముఖ్యంగా సింహరాశి వారు శనిసింగనాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ, మందపల్లిలో కానీ శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ఒకవేళ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉండేటట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాల్లో శనీశ్వరుడికి 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. అలాగే సింహరాశి వాళ్ళు శనిగ్రహ అనుగ్రహం కోసం శనివారం నియమాలు పాటించండి. శనివారం ఉదయం ఈ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి తమలపాకులతో అర్చించి సింధూరాన్ని కనుక సమర్పించేటట్లయితే శని యొక్క చెడ్డ దృష్టి పోయి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇకపోతే శనీశ్వరుడు మీకు శుభ ఫలితాలని ఈ పరిహారాలు చేస్తే ఇస్తాడు. అయితే ఇక్కడ ఎవరైతే సింహరాశి వాళ్ళకి శని మహర్దశ, రాహు మహర్దశ జరుగుతూ ఉంటాయో, నీచపట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతుంటాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వారి యొక్క వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలింప చేసుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇక జన్మ లగ్నంలో కేతువు, సప్తమ స్థానంలో రాహు ఉండటం వల్ల ఈ సర్పదోషం అనేటువంటిది ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి కొంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో కొంత పనుల్లో ఆటంకాలు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక ఇది పక్కన పెట్టేసేటట్లయితే రాజకీయ నాయకుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి రాజకీయ నాయకులకి రాజయోగం మొదలైంది. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏది చెప్పినా పార్టీలో కానీ ప్రజల్లో కానీ తిరుగులేని విజయం అనేటువంటిది ఉంటుంది. మీదైనటువంటి ముద్రని మీరు వేయగలుగుతారు. సంతానాన్ని చక్కటి దారిలో పెట్టగలుగుతారు. అలాగే జ్యేష్ఠ సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సంతానానికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా వివాహ ప్రయత్నాల్లో చేయగలుగుతారు. మీ సంతానానికి మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది జరుగుతుంది. సింహరాశి వాళ్ళు ఎవరైతే వాళ్ళు స్వయంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం, చక్కటి సంబంధాలు కుదురుతాయి. విదేశాల్లో నివసించేటువంటి సింహరాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటివి సునాయాసంగా లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. అలాగే సినిమా రంగంలో, మీడియా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి అత్యంత అనుకూలమైనటువంటి కాలం. మంచి పురస్కారాలు లభిస్తాయి. అలాగే మీ చేతికి చక్కటి అనుకూలమైనటువంటి ప్రాజెక్ట్స్ రావడం అనేటువంటిది చాలా సంతోషాన్ని ఇస్తుంది. సింహరాశి పురుషుల కంటే సింహరాశి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిపించడం, అలాగే కుటుంబ సభ్యులతో విందు వినోద కాలక్షేపాలు చేయటం అనేటువంటిది మంచి సంతోషాన్ని కలిగిస్తుంది. సింహరాశి
వారు స్త్రీలైనా పురుషులైనా సరే ఈ సంవత్సరం నూతన గృహ యోగ్యత అనేటువంటిది ఉంది. నూతనంగా వాహనం కానీ గృహం కానీ కొనేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, అంటే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఆదాయం అధికంగానే ఉంది, ఖర్చు కూడా అధికంగానే ఈ సంవత్సరం గోచరిస్తోంది. రాజపూజ్యం 3, అవమానం 6, అంటే కొంతమంది మిమ్మల్ని పనిగట్టుకుని మీ యొక్క పేరు ప్రతిష్టలని దెబ్బతీయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ గురువు యొక్క అనుగ్రహంతో వాళ్ళకి సరైనటువంటి సమాధానాన్ని మీరు ఈ సంవత్సరం చెప్పగలుగుతారు. ఇక ఈ సంవత్సరం రాహుకేతువుల యొక్క అనుగ్రహం కోసం సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలను సందర్శించండి. రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. ఇప్పుడు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం చాలా విశేషమైంది. ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్పదోషంతో షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అలాగే ఈ సంవత్సరం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు 9 నెలల పాటు దాదాపుగా ఉండటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. దీనికి తోడుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కన్యా రాశికి దశమ స్థానంలో గురువు ప్రవేశించి సంవత్సరం అంతా సంచరిస్తున్నాడు. ఇది మే నెలలో జరుగుతోంది. అలాగే రాహువు షష్ఠ స్థానంలో అత్యంత శుభ ఫలప్రదాత అవుతున్నాడు. కేతువు వ్యయ స్థానంలో, మోక్షకారక స్థానంలో మోక్షకారకుడైనటువంటి కేతువు సంచరించడం అనేటువంటిది కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తోంది. ఈ సంవత్సరం మొదల్లోనే శని షష్ఠ స్థానంలో నుంచి సప్తమ స్థానంలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ ప్రధానమైన ఫలితాలు, ఈ గ్రహగతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం లభించబోతున్నాయి. మరి ముఖ్యంగా 12 రాశుల్లోకెల్లా అత్యంత అనుకూలమైనటువంటి గ్రహ సంచారం అనేటువంటిది ఎవరికి సంభవిస్తోంది అని కనుక మనం గమనించినట్లయితే కన్యా రాశి వాళ్ళకని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి రాబోతుంది. అయితే ఎంత కాదనుకున్నా సప్తమ స్థానంలో మీనరాశిలో శని సంచారం ఏదైతే ఉంటుందో అది అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో, ముఖ్యంగా 1-2 విషయాల్లో మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దీని విషయంలో ఏ జాగ్రత్తలు పాటించాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం కూడా తెలియజేస్తాను. మొట్టమొదట 6వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా అద్భుతమైనటువంటి ఐశ్వర్యకరమైనటువంటి జీవితాన్ని కన్యా రాశి వారు ఈ సంవత్సరం గడపబోతున్నారు. గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా చివరి రూపాయితో సహా తీర్చివేయబోతున్నారు. అలాగే వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నం చేసేటువంటి కన్యా రాశి వాళ్ళకి బ్యాంక్ లోన్స్ చాలా సునాయాసంగా లభించబోతున్నాయి. నూతన గృహ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. అట్లాగే మంచి వాహనాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ కన్యా రాశి వాళ్ళకి గోచరిస్తోంది. కన్యా రాశి విద్యార్థుల విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ర్యాంకులు సాధిస్తారు. ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, లేదా మీరు పొద్దున్నే స్నానం చేసి కాస్త ఫోన్లో పెట్టి వినేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ కన్యా రాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్న ప్రదేశానికి కోరుకున్న రీతిలో ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు వస్తాయి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు కూడా వర్తిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిలన్నీ కూడా చివరి రూపాయితో సహా మీ చేతికి అందటం అనేటువంటిది జరిగి తీరుతుంది. అలాగే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా మీ సంస్థ మీ యొక్క ప్రతిభని గుర్తించటం అనేటువంటిది జరుగుతుంది. సముచిత స్థానాన్ని ఇవ్వటం కూడా జరిగి తీరుతుంది. వ్యాపారాల్లో చాలా లాభాలు వస్తాయి. వచ్చినటువంటి లాభాలని చక్కగా కళ్ళ చూడగలుగుతారు. వాటిని మీరు అనుకున్న రీతిలో చక్కటి ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ వ్యాపారాల్లో కొత్త బ్రాంచీల్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగి తీరుతుంది. ఇక కన్యా రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మీకు రాజయోగం మొదలైపోయింది.
మీరు ఏం చేసినా కూడా ప్రజల్లో కానీ పార్టీలో కానీ మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఉండరు. శత్రువుల మీద సునాయాసంగా విజయం సాధిస్తారు. మీ యొక్క అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా వెనక్కి తోసేసి ముందుకి విజయపథంలో దూసుకుపోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక సినీ రంగ టీవీ రంగ కళాకారులకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన ప్రాజెక్ట్స్ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. విదేశాల్లో నివసించేటువంటి వారికి గ్రీన్ కార్డు వీసా వంటివి ప్రథమ ప్రయత్నంలోనే సఫలీకృతం అవుతాయి. ఇక ఎవరికైతే గ్రీన్ కార్డులు ఈ సంవత్సరం మంజూరు అవుతాయో వాళ్ళలో 10 మందిలో కనీసం 4 కన్యారాశి వాళ్ళు ఉండటం అనేటువంటిది విశేషం. అటువంటి శుభప్రదమైనటువంటి శుభ ఫలితాలు కన్యారాశి వాళ్ళకి లభిస్తాయి. ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా కాస్త వైరాగ్య ధోరణి పెరుగుతుంది. అలాగే పుణ్యక్షేత్ర సందర్శన కలుగుతుంది. 12 జ్యోతిర్లింగాలని అలాగే పంచారామాలని శైవ క్షేత్రాలని సందర్శిస్తారు. అలాగే మంచి మోక్షకారక విద్యల్ని అభ్యసించడానికి ప్రయత్నిస్తారు. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా కాస్త జాగ్రత్త పడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. కన్యారాశి వాళ్ళు ఎవరైతే భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి మనస్పర్ధలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం. కొంతమందికి మాత్రం విడాకులయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది అందరికీ కాదు. ఎవరికైతే వ్యక్తిగత జన్మ జాతక రీత్యా విడిపోయేటువంటి దశాంతర దశలు వస్తాయో వాళ్ళు మాత్రం కన్యారాశి వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. డైవర్స్ మంజూరు అవుతాయి. ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి డైవర్స్ మంజూరు అయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే కన్యారాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం. ఏదేమైనప్పటికీ కూడా జీవిత భాగస్వామి విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ భవిష్యత్తుని నిర్దేశిస్తుంది. కనుక వ్యక్తిగత జన్మ జాతక రీత్యా తప్పనిసరిగా జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన. మిగిలిన రాశుల విషయంలో ఎలా ఉన్నా కన్యారాశి వాళ్ళకి మాత్రం జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. ఇకపోతే కన్యారాశి సంతాన విషయంలో చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. సంతాన పురోభివృద్ధిని చూసి సంతానం యొక్క గొప్పతనాన్ని చూసి గర్వపడతారు, చాలా సంతోషపడతారు. ఇక ఈ కన్యారాశిలో ఉన్నటువంటి స్వయం వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, పోలీసులు వీళ్ళందరికీ కూడా చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఎవరికీ కూడా ఆర్థిక పరమైన అంశాల్లో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా మనం ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలను పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 2. విపరీతమైనటువంటి ఆదాయం లభిస్తుంది. 2-3 మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రుణాలు లభిస్తాయి. తద్వారా మీ యొక్క జీవిత పురోభివృద్ధికి ఈ సంవత్సరం బాటలు వేస్తాయి. ఇక రాజపూజ్యం 6, అవమానం 6. అంటే ఈ మానవమానాలని మీరు లెక్క చేయకుండా ఈ సంవత్సరం మీరు ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఎవరైనా సరే గౌరవిస్తే పొంగిపోవద్దు, విమర్శిస్తే కుంగిపోవద్దు. ఇది ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతాయి అనుకోండి. పొరపాటును కూడా ఎవరైనా విమర్శిస్తే కుంగిపోవటం, బాధపడటం, డిప్రెషన్లోకి వెళ్ళటం ఇలాంటివి చేయవద్దు. గ్రహగతులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకైనా, అంటే ఏ వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఉన్న కన్యారాశి వాళ్ళకైనా అద్భుతమైన రాజయోగ కాలం. వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా సద్వినియోగపరచుకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఈ సంవత్సరం శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి. ఖర్చుల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేయండి. అలాగే అనవసరమైనటువంటి రుణాలను చేయటం, ఈ రుణాలు ఇస్తున్నారు కదా అని రుణాలు చేయడం, ఇటువంటి పనులు మాత్రం చేయటం మానుకోండి. కనుక నేను చెప్పినటువంటి అన్ని రకాల సూచనల్ని పాటించి శనీశ్వరుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుని కన్యారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఫలితాల్లో భాగంగా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
విశాఖ నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. ఇది మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, అలాగే షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. ఈ సంవత్సరం మొత్తం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు దాదాపుగా 9 నెలల కాలం పాటు సంభవించడం అనేటువంటిది జరుగుతోంది. వీటికి తోడు ప్రధాన గ్రహాలైనటువంటి గురుశని, రాహుకేతువులన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీటన్నింటినీ కనుక పరిశీలించి చూసినట్లయితే తులారాశి వారికి 12 రాశుల్లోకెల్లా మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు గోచరించేటువంటి రాశుల్లో తులారాశిని దాదాపుగా ముఖ్యమైన రాశి కింద తీసుకోవచ్చు. అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. 1-2 విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. అది కూడా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా ముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అవేంటో కూడా ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక మొట్టమొదట ఈ తులారాశి వారికి ఆదాయ వ్యయాలను కనుక పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఆదాయం చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. 2 లేదా 3 ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఖర్చులు చాలా తగ్గుతాయి. ఏదేమైనప్పటికీ కాలానుగుణంగా ఖర్చులను చూసి గతంలో మీరు భయపడి ఉంటారు, వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. తులారాశి వారికి ఆదాయం అయితే చాలా బాగుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది. టాప్ ర్యాంక్స్ వచ్చి తీరతాయి. అలాగే మరిన్ని శుభ ఫలితాల కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. చదవడం వల్ల లేదా వినడం వల్ల చక్కటి జ్ఞాపక శక్తి కలుగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లభించి తీరతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి తులారాశి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, చక్కటి సంబంధాలు కుదిరితే మీరు ఊహించిన దానికంటే మంచి సంబంధాలు ఈ సంవత్సరం కుదరటం అనేటువంటిది శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఇది మే నెల తర్వాత జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఈ గురువు యొక్క శుభదృష్టి అనేటువంటిది తులారాశి మీద మే నెలలోనే స్టార్ట్ అవుతోంది. అంటే విశ్వావసునామ సంవత్సరం మొదలవంగానే కాదు, మే, జూన్ తర్వాత నుంచి మంచి సంబంధాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. జీవిత భాగస్వామితో గతంలో ఏమైనా భేదాభిప్రాయాలున్నా ఇవి తొలగిపోతాయి. అలాగే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో నివసించేటువంటి తులారాశి వారికి గ్రీన్ కార్డ్ అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. H1B వీసా ఇవన్నీ సానుకూల పడతాయి. గ్రీన్ కార్డ్ లభించినటువంటి 10 మంది వ్యక్తులను తీసుకుంటే దాంట్లో కనీసం 4 తులారాశి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అందరూ విదేశాల నుంచి వెళ్ళిపోతుంటే తులారాశి వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఇటువంటివి జరుగుతాయి. ఇక షష్ఠ స్థానంలో ఈ తులారాశి వారికి శని సంచారం జరుగుతోంది. 3, 6, 11 స్థానాల్లో శని అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు తులారాశి వారికి రాజయోగ కారకుడు గనుక శత్రువుల మీద మంచి విజయాన్ని ఇస్తాడు. కోర్టు కేసుల్లో పరిష్కారాలు మీకు అనుకూలంగా ఉండేటట్లు చేస్తాడు. కోర్టు కేసులు ఉండేటట్లయితే ఈ తులారాశి వాళ్ళు చండీ హోమాన్ని, చండీ పారాయణని జరిపించుకునేటట్లయితే వాటి నుంచి సునాయాసంగా బయటపడతారు. ఈ షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఐశ్వర్య ప్రదాత, తులారాశి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధిని కలిగించి తీరతాడు. ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు, రాజయోగాన్ని ఇస్తాడు. తులారాశి రాజకీయ నాయకుల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ప్రజల్లో అలాగే పార్టీలో మీరు సింహ స్వప్నంగా తయారవుతారు. చక్కటి జనాకర్షణని పొందగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి జనాగ్రహాన్ని సమూలంగా తుడిచిపెట్టగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. తులారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బాగుంది. సినిమా వాళ్ళకి, అంటే సినిమా రంగ కళాకారులకి, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మెమరబుల్ ఇయర్ అని చెప్పవచ్చు. అంటే గుర్తుండిపోతుంది. మీరు ఊహించని ప్రాజెక్ట్స్ కూడా మీ చేతికి వస్తాయి. మీరు చేసేటువంటి ప్రాజెక్ట్స్కి అనూహ్యమైనటువంటి ఆదరణ లభిస్తుంది, పురస్కారాలు లభిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళగలుగుతారు. సంతానపరమైన పురోగతి చాలా బాగుంది. అయితే ఇన్ని రకాలుగా బాగుంది. పూర్వపుణ్యం అభివృద్ధి చెందుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, గంగా స్నానం చేస్తారు, కాశీ వంటి పవిత్ర శైవ క్షేత్రాలని సందర్శించటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక మీ యొక్క గురుగ్రహ అనుగ్రహ రీత్యా
జీవిత భాగస్వామి నుండి సంపూర్ణ సహాయ సహకారాలు, ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది. తండ్రి గారి నుంచి రావలసినటువంటి ఆస్తిపాస్తులు మీ చేతికి అందుతాయి. ఇటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కటి దీర్ఘ రోగులు కూడా ఆరోగ్యాన్ని పుంజుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా ఈ తులారాశి వాళ్ళు ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తుంటారో, డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. మీ యొక్క ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది. చార్టెడ్ అకౌంటెంట్స్కి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎవరైతే ఈ స్పెక్యులేషన్స్, లాటరీస్, స్టాక్ మార్కెట్స్, షేర్స్ చేస్తుంటారో వీళ్ళు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. కొంత ఇబ్బంది ఉంది. కొంతకాలం పాటు, ముఖ్యంగా అక్టోబర్ నెల వరకు కూడా అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇక తులారాశి వాళ్ళు 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, సంతానపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వారికి వివాహాలు చేయాలన్నా, వాళ్ళని జీవితంలో సెటిల్ చేయాలన్నా వ్యక్తిగత జాతకం మీది, పిల్లలది కూడా గమనించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చెప్పదగిన సూచన. రాహుగ్రహ ప్రభావ రీత్యా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండో విషయం ఏంటంటే, తులారాశి వారు ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మోసపోయే అవకాశాలు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉన్నాయి. తద్వారా అనేక రకాలైన ఇబ్బందులకు కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా తులారాశి స్త్రీలు ఈ ప్రేమ సంబంధమైన విషయాల్లో మోసపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి వాటికి దూరంగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ తులారాశిలో కూడా చిత్తా నక్షత్ర జాతకులకి అద్భుతంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకి కొన్ని సందర్భాల్లో కొన్ని అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కొంత లోపిస్తుంది. ఇక తల్లిదండ్రుల విషయంలో కూడా కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి. కనుక స్వాతి నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. విశాఖ నక్షత్ర జాతకులకి అద్భుతంగా ఉంది. ఏది పట్టినా కూడా భారీ స్థాయిలో విజయాలు నమోదు చేసుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు ఉంటాయి. ఇకపోతే ఈ తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కంటే స్త్రీలకి చాలా బాగుంది. ఇక వీరు స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయటం, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, విందు వినోద కాలక్షేపాలు చేయటం, ఈ వజ్రాభరణాలు, అలాగే లగ్జరీ ఐటమ్స్, బంగారు స్వర్ణాభరణాలు కొనుగోలు చేయటం జరుగుతుంది. సువర్ణ ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గురుగ్రహ అనుగ్రహం వల్ల తులారాశి స్త్రీలకి సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. అంటే బంగారం రేటు ఎక్కువగా ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా కలుగుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు వీళ్ళకి గోచరిస్తున్నాయి. అధిక భాగం శుభ ఫలితాలే ఉన్నాయి కనుక ఈ సంవత్సరం ఏ పనైనా సరే చివరిదాకా పట్టుదలతో పూర్తి చేయండి. డిసిప్లిన్డ్ లైఫ్ అంటే క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని అలవర్చుకోండి. ఇవి మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ సంవత్సరం తప్పనిసరిగా శైవ క్షేత్రాలను సందర్శించడం జరుగుతుంది కనుక సందర్శించిన తర్వాత మరిన్ని శుభ ఫలితాలు మీకు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం. ఇది పరిశీలించే ముందు వృశ్చిక రాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 3. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనపడుతుంది. ఈ సంవత్సరం ఏది చూసుకున్నా కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటే, వృశ్చిక రాశి వారు వారి జీవిత భాగస్వామి ఎవరైనా సరే మంచి ఆదాయ వనరులు ఉన్నటువంటి రాశి ఏదన్నా ఉంటే మన 12 రాశుల్లో గమనించి వారి రీత్యా అంటే వారి ద్వారా ఖర్చులు పెట్టడం. మీరు ఒకవేళ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీకు వచ్చినటువంటి జీతాన్ని కానీ ప్రాఫిట్ని కానీ జీవిత భాగస్వామి అకౌంట్లో వేసి వారి ద్వారా ఖర్చులు పెట్టడం, వారే ఖర్చులు పెట్టేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం కనుక జరిగితే ఈ ఖర్చులు కూడా తగ్గుతాయి. చక్కగా ఆదాయం అనేటువంటిది నిలబడుతుంది. ఇకపోతే ఈ సంవత్సరం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో శని మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే పంచమ స్థానంలో ఉంటాడు. రాహువు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కేతు సింహరాశిలో సంచరిస్తున్నాడు. గురుడు అష్టమ రాశిలో
మిథున రాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ఈ సంవత్సరం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి 2 గ్రహణాలు కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి అంశాల గురించి మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ గ్రహగతులను బట్టి, గ్రహణాలను బట్టి కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం అధిక భాగం మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వనరులు పుష్టిగా ఉంటాయి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి ద్వితీయాధిపతి అయిన గురుడు సప్తమ దృష్టితో తన ద్వితీయ స్థానాన్ని అంటే ధనురాశిని వీక్షించటం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి తప్పనిసరిగా ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, కుటుంబ అభివృద్ధి కలుగుతుంది, మీ మాట శాసనంగా మారుతుంది, మీ మాటకి విలువిచ్చేటువంటి వాళ్ళు సమాజంలో బాగా ఎక్కువ అవుతారు. సహజంగానే మీరు ఒక మాట మాట్లాడారు అని అంటే దాన్ని అంత తేలిగ్గా అయితే తీసుకోరు, అందరూ దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మీ మాట మరింత పదునెక్కేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదన్నా కూడా అది జరిగిపోయేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం అంతా కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా గురుగ్రహ అనుగ్రహం వల్ల, అలాగే అర్ధాష్టమ శని అనేటువంటిది ఈ విశ్వావసనామ సంవత్సరంలో కంప్లీట్ అయిపోతోంది. వీటి వల్ల కూడా మీకు గతంలో ఏర్పడినటువంటి కుటుంబపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంవత్సరం సంపూర్ణంగా తొలగిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబంలో ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరైతే శుభకార్యాలు చెయ్యాలని సంకల్పిస్తారో వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎవరింట్లో? వృశ్చిక రాశి వారింట్లో తప్పనిసరిగా శుభకార్యాలు జరుగుతాయి. ఉదాహరణ చెప్పాలంటే ఒక వృశ్చిక రాశి యజమాని లేదా యజమానురాలు వాళ్ళ పిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు చాలా కాలంగా కొంచెం వెనకబడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఈ సంవత్సరం తీరిపోతుంది. తప్పనిసరిగా పిల్లల విషయంలో మంచి శుభవార్తలు వింటారు. ఎవరైతే వివాహ యోగ్యమైన పిల్లలు మీకు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహం చేసి తీరటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి. వీటి రీత్యా మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆదాయం 2014 కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. శుభకార్యాల నిమిత్తం విపరీతంగా ఖర్చు చేయటం అనేటువంటిది జరుగుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటిది సఫలీకృతం అవుతాయి. దాదాపుగా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళు సునాయాసంగా వెళ్ళిపోగలుగుతారు. అలాగే విదేశాల్లో నివసించేటువంటి వృశ్చిక రాశి వారికి గ్రీన్ కార్డు వీసా, H1B వీసా ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మొదటి ప్రయత్నంలోనే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కుంభరాశిలో సంచరించేటువంటి రాహుగ్రహ ప్రభావ రీత్యా ఇది మీకు తప్పనిసరిగా తటస్థించటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సింహరాశిలో సంచరించేటువంటి కేతుగ్రహ సంచార రీత్యా మీకు మీ వృత్తిలో కానీ మీరు చేసేటువంటి పనుల్లో కానీ మీరు ఊహించినటువంటి ఆర్థిక అభివృద్ధి, అలాగే సామాజికంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు ఇనుమడించటం అనేటువంటిది జరుగుతుంది. సింహకేతు యోగం అనేటువంటిది మీకు బలంగా మీ వృత్తి స్థానంలో, వ్యాపార స్థానంలో తప్పనిసరిగా మీకు వస్తుంది. తద్వారా మీకు తెలియకుండానే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలుపరచగలుగుతారు, సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే వృశ్చిక రాశి వారికి ఎవరైతే విదేశీ సంబంధమైనటువంటి విద్యలు చదువుతూ ఉంటారో, అలాగే ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, పెద్ద చదువులు చదువుతూ ఉంటారో, హోణ విద్య అంటే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విద్యలు, ఫారిన్ లాంగ్వేజెస్ ఇవైతే ఎవరు చదువుతూ ఉంటారో వాళ్ళకి మంచి యోగదాయకమైన కాలం. పోటీ పరీక్షల కోసం ప్రయత్నం చేసేటువంటి విద్యార్థులకి ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ఎవరైతే వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి కూడా లభిస్తుంది. సంతానపరమైనటువంటి అంశాల్లో సంతానం ఎవరికైతే ఉంటారో వాళ్ళు మంచి అభివృద్ధి స్థితిలో ఉంటారు. అలాగే ఎవరైతే వృశ్చిక రాశి వారు సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ సంవత్సరం కంటే కూడా నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం అంటే విశ్వావసనామ సంవత్సరం తర్వాత వచ్చేటువంటి సంవత్సరంలో సంతాన ప్రయత్నాలు చేసేటట్లయితే అనుకూలమైనటువంటి శుభ పరిణామాలు గోచరిస్తాయి. వ్యాపారస్తులకు
మంచి ఎవరైనా సరే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా వ్యాపారాల్లో లాభాలు గట్టిగా సంపాదించగలుగుతారు. వచ్చినటువంటి లాభాలని మరల పెట్టుబడి రూపంలో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సినిమా రంగ, టీవీ రంగ కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే నటులు, గాయకులు, రచయితలు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. మీరు చేపట్టేటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా విజయవంతం అవటం, మీకు పురస్కారాలు లభించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అర్ధాష్టమ శని అయిపోవడంతోనే మీకు గతంలో పెండింగ్ పడినటువంటి సమస్యలు, అంటే తరచుగా వాయిదాలు పడి ఎంత ప్రయత్నం చేసినా కానటువంటి ఒక గొప్ప కార్యాన్ని ఈ విశ్వావసునామ సంవత్సరంలో తప్పనిసరిగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. నూతన గృహ యోగ్యత కలుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం గృహం కానీ వాహనం కానీ ఖచ్చితంగా కొనడం అనేటువంటిది జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో కొంచెం మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ఇది మొదలవటమే కాలసర్పదోషంతో మొదలవుతోంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు అనేటువంటివి తరచుగా ఎక్కువ సార్లు ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది. దీని ప్రభావం వృశ్చిక రాశి మీద ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే, మీరు ఏం చేసినా కూడా విజయం అనేటువంటిది లభిస్తుంది. కానీ ఇక్కడ లభించిన విజయాన్ని ఆనందించే లోపల మరొక ముఖ్యమైన పనిలోకి మీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అంత స్పీడ్గా ఈ సంవత్సరం అంతా కూడా మీకు జరిగిపోవటం సంభవిస్తుంది. ఇక్కడ ఈ గ్రహ కూటమి అనేటువంటిది ఎప్పుడూ కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ మందికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలను సూచిస్తాయి. ఇవి దీనివల్ల కొంత వృశ్చిక రాశి వారికి లేదా వారి జీవిత భాగస్వామికి కొద్దిపాటి అనారోగ్య సూచనలు కలిగే పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈఎన్టీ సమస్యలు, శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు, బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఎవరైతే వృశ్చిక రాశి వారు ఈ 55-60 సంవత్సరాలు దాటి ఉంటారో వాళ్ళు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కొంత సర్జరీస్ ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. అది దేనికైనా కావచ్చు. కనుక ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. వెంటనే తగిన వైద్య సదుపాయం తీసుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే ఈ సంవత్సరం ప్రతి పనిని కూడా ఆచితూచి అడుగు వేసి కంప్లీట్ చేయగలుగుతారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే ఈ అష్టమ స్థానంలో ఉన్న గురుగ్రహం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఒక్క జన్మ లగ్న పరంగా తప్ప దాదాపుగా అన్ని రాశుల్ని ఈ గురుడు తన శుభదృష్టితో చూడటం వల్ల మీకు ఈ సోదరీమణుల రీత్యా కూడా, అంటే సోదర వర్గం నుంచి కూడా సంపూర్ణ సహాయ సహకారాలు లభించడం అనేటువంటిది జరుగుతుంది. పంచమ స్థానంలో మీనరాశిలో శని సంచార రీత్యా ఇక్కడ ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం మగపిల్లలు ఉంటారో వాళ్ళ విషయంలో మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు మాట వినకపోవటం, అలాగే మీరు ఒకటి చదువుకోమంటే వాళ్ళు ఒకటి చదువుకోవటం, అలాగే వాళ్ళకి సంబంధించి మీరు అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తాయి. మరిన్ని శుభ ఫలితాలు వృశ్చిక రాశి వాళ్ళకి కలగటం కోసం శని రాహుకులకు సంబంధించి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. శనీశ్వరుడికి సంబంధించి ఈ మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. లేదంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేసి తమలపాకులతో అర్చన చేసి ఆ సింధూరాన్ని నుదుటిన ధరించేటట్లయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఎవరైతే ఇలా కనుక చేసినటువంటి వాళ్ళకి సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇదే మంచి పరిహారంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో కూడా అనురాధ నక్షత్ర జాతకులు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని గనక పారాయణ చేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇకపోతే వృశ్చిక రాశి వారు నిత్యం ఏదైనా సరే పూజలు చేసేటప్పుడు కానీ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరిపించేటప్పుడు తెల్లటి రంగు పట్టు వస్త్రాలను ధరించి చేసేటట్లయితే చక్కగా ఆ అనుగ్రహం, దైవానుగ్రహం ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా సంపూర్తిగా కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి లెవెండర్ కలర్, లేత నీలి రంగు, గ్రీన్ కలర్ అనేటువంటివి లక్కీ కలర్స్గా ఉంటాయి. అలాగే 9 వీళ్ళ అదృష్ట సంఖ్యగా ఉంటుంది. వీరు పూజించవలసినటువంటి దైవం
ఆంజనేయ స్వామి అంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం ఆంజనేయ స్వామి కనుక ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు, అందున ముఖ్యంగా అనురాధ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను కనుక పారాయణ చేసేటట్లయితే ఈ సంవత్సరం ఏర్పడేటువంటి గ్రహ కూటముల వల్ల వచ్చే తాత్కాలికమైనటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే వారి యొక్క గ్రహ గతుల రీత్యా అంటే ముఖ్యంగా దశాంతర దశల రీత్యా ఎటువంటి దశలు జరుగుతాయి అది కూడా ఒకసారి పరిశీలించుకునేటట్లయితే మరిన్ని శుభ పరిణామాలని పొందగలుగుతారు. కనుక ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలాలను తెలుసుకోవటంలో భాగంగా ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల సంచారాన్ని పరిశీలిస్తే రాహువు ఈ సంవత్సరం మే నెలలో విశ్వావసునామ సంవత్సరంలో 2025 మే నెలలో కుంభరాశిలో ప్రవేశించి సంచరించడం, అలాగే కేతువు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది. అర్ధాష్టమ శని అనేటువంటిది ఈ ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం తొలి రోజే ప్రారంభమవుతోంది. అలాగే మరి ముఖ్యంగా ధనురాశి వారికి అత్యంత శుభదాయకమైనటువంటి పరిణామం ఏంటంటే ధనురాశ్యాధిపతి అయినటువంటి గురుడు మిథున రాశిలో ప్రవేశించి తన సంపూర్ణ శుభదృష్టితో తన రాశిని చూడటం అనేటువంటిది ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళకి చాలా రాజయోగకారకంగా చెప్పవచ్చు. దీనికి కారణం ఏంటంటే ధనురాశి జాతకులకి సాధారణంగా దైవబలం, గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి గురుడు మొన్నటి దాకా అంటే క్రితం సంవత్సరం 2024 ఏప్రిల్ వరకు కూడా అంటే మార్చి 29 వరకు కూడా వృషభ రాశిలో షష్ఠ స్థానంలో సంచరించడం వల్ల కొంత నిష్కారణమైనటువంటి నిందలు, అపవాదులు పడటం, కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు పడటం, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, శత్రువుల యొక్క ప్రాబల్యం పెరగటం, శత్రువులకి లొంగిపోవలసిన పరిస్థితులు రావటం, కోర్టు తీర్పుల్లో కొంత వ్యతిరేకతలు రావటం, మధ్యవర్తి పరిష్కారాల్లో పెద్ద మనుషులు అనబడేటువంటి వాళ్ళు మిమ్మల్ని అన్యాయం చేయటం, ఇవన్నీ కూడా గతంలో జరిగిపోయినాయి. కానీ ఈ విశ్వావసునామ సంవత్సరం అనేది మొదలవటంతోనే మీకు మంచి శుభ పరిణామాలు వస్తున్నాయి. అయితే వీటి యొక్క సంపూర్ణ శుభ పరిణామాలు కోసం మీరు మే నెల 19వ తారీఖు వరకు ఎదురు చూడాలి. మే 19వ తారీఖు నుంచి కూడా మీకు ఏ పని చేపట్టినా కూడా విజయం మాత్రమే లభిస్తుంది, అపజయం అనేటువంటిది లభించదు. ఓవరాల్గా ఈ గ్రహగతులను బట్టి కానీ ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గ్రహణాలను బట్టి కానీ పరిశీలించినట్లయితే ధను రాశి వాళ్ళకి ద్వాదశ రాశుల్లోకెల్లా మంచి శుభ ఫలితాలు ఉంటున్నాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది. శారీరకంగా ఆరోగ్యం కలుగుతుంది. అలాగే సమాజంలో కానీ మీరు చేసేటువంటి వర్క్ ప్లేస్లో ఎక్కడైనా సరే, కుటుంబంలో కానీ మీ యొక్క ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. మీ యొక్క మంచితనం కానీ, ధర్మబుద్ధి కానీ, నైతికత కానీ ఈ చక్కగా అందరూ గుర్తించటం, తద్వారా మిమ్మల్ని గౌరవించటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఈ ధనురాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అవమానం 5. వీటిని బట్టి గమనించినట్లయితే ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉన్నాయి. ఇక ఎవరైతే 10 మందిలో ఒకళ్ళు మిమ్మల్ని గుర్తించి గౌరవిస్తే కొంత ఒక 5గురు వరకు మిమ్మల్ని పనికట్టుకుని మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈర్ష్యతో కొంత అవమానించడానికి, కొంత ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ తృతీయ స్థానంలో ఉన్న రాహుగ్రహ సంచార రీత్యా చక్కటి పరాక్రమంతో మీ యొక్క తెలివితేటలతో, శక్తి సామర్థ్యాలతో వాళ్ళ యొక్క దుష్ట ప్రయత్నాలన్నింటినీ కూడా సమర్థవంతంగా తిప్పికొట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం ఏ పని ప్రారంభించినా కూడా మీరు ప్రణాళికాబద్ధంగా మీరు వాటిని పూర్తి చేస్తారు. అంటే ఒక పెద్ద ప్రాజెక్టు చెయ్యాలి అని అనుకుంటే దాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి ముగించేంత వరకు కూడా ప్రతి పనిలోనూ, ప్రతి స్టెప్లోనూ మీదైనటువంటి ముద్ర వేస్తారు. మీదైనటువంటి
స్టైల్ని అక్కడ చూపించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా మంచి శుభవార్తలు వింటారు. సంతానం మంచి పురోభివృద్ధిని సాధించటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. ఇక్కడ ఈ ధను రాశి వారికి సంతాన స్థానాన్ని మీద ఇంతకు ముందు వరకు కూడా శని యొక్క దృష్టి, 3వ దృష్టి ఉండడం వల్ల కొంత సంతానపరమైనటువంటి అభివృద్ధి కొంత కుంటుపడటం, అలాగే సంతాన పరంగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో లేదా మీ సంతానం ఏదైతే సాధించాలనుకుంటుందో అది బాగా వెనకబడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం ఎప్పుడైతే శని మీనరాశిలో ప్రవేశిస్తున్నాడో సంతాన పురోభివృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది. అలాగే మీ యొక్క సంతానం సాధించినటువంటి విజయాలను చూసి గర్వపడతారు. ఈ సంవత్సరం ధనురాశి వారు ఎవరైతే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అది కూడా మొదటి ప్రయత్నంలోనే సఫలీకృతం అవడం అనేటువంటిది చక్కటి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం తప్పనిసరిగా ఏర్పడతాయి. ఏదైనా సరే గృహం కానీ, వాహనం కానీ, ప్లాట్ కానీ, పొలం కానీ ఈ సంవత్సరం కొనటం అనేటువంటిది ధనురాశి వాళ్ళకి తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ధనురాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి. అంటే మీరు చదివినటువంటి విషయాలు తొందరగా గుర్తుకు రావు. ఎగ్జామినేషన్ హాల్లో కొన్ని మర్చిపోవడం అనేటువంటిది జరుగుతుంది. కొంత విద్యార్థుల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది. చదువులో మీకు తెలియకుండానే కొంత స్లో అవుతూ ఉంటారు. ఇవాళ చదవాల్సినటువంటి విషయాలని, సబ్జెక్ట్స్ని కూడా రేపు చదువుదామని వాయిదా వేయడం అనేటువంటిది సంభవిస్తుంది. కనుక ఈ ధనురాశి విద్యార్థులకి కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉంది. కనుక దీని నుంచి తప్పించుకోవటానికి ధనురాశి విద్యార్థులు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఒకవేళ మీకు అది గనక నోటికి రాకపోయేటట్లయితే కనీసం ఫోన్లో పెట్టుకుని ప్రతిరోజు ఉదయం పూట వినేటట్లయితే మీకు చక్కటి విద్యాయోగం అనేటువంటిది కలుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కనుక ధనురాశి విద్యార్థులు ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి. ఇక ధనురాశి ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ యొక్క స్థితిలో మెరుగుపడతాడు. అలాగే మీరు కోరుకున్నటువంటి ప్రదేశాలకి బదిలీలు వస్తాయి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఇక్కడ మీరు ఈ ధనురాశి ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం గెజెటెడ్ ఆఫీసర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వారి వారి పరిస్థితుల రీత్యా, వారి వారి డిపార్ట్మెంట్ల రీత్యా ఈ సంవత్సరం గెజెటెడ్ ఆఫీసర్స్ అవ్వటం అనేటువంటిది ప్రభుత్వోద్యోగులకి తప్పనిసరిగా జరుగుతుంది. పదోన్నతి ఉన్నత స్థాయిలో లభించి తీరుతుంది. ఇక ధనురాశి వారి విషయంలో ఎవరైతే అవివాహితులు ఉంటారో స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహ యోగ్యమైనటువంటి కాలం మొదలైంది. ఈ గతంలో చేసినటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే విఫలమయ్యాయో వాటి నుంచి బయటపడతారు. ఈ సంవత్సరం ధనురాశి వారికి 100కి 90 మందికి వివాహం జరిగి తీరుతుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగ్రహ సంపూర్ణ శుభదృష్టి వల్ల తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక్కడ ఎవరైతే ధనురాశి వారు కుటుంబంలో పిల్లలకి కానీ ఎవరికైనా సరే వివాహం చేయాలని ప్రయత్నిస్తుంటారో, సంకల్పిస్తుంటారో ఈ విషయంలో కూడా విజయవంతంగా మీరు ఆ వివాహ ప్రయత్నాలను పూర్తి చేయగలుగుతారు. అటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. విదేశాల్లో నివసించేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అలాగే విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి H1B వీసా, గ్రీన్ కార్డు వంటివి ఈ సంవత్సరం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఒక గ్రీన్ కార్డులు అమెరికాలో ఒక 10 మందికి లభించినాయి అనుకోండి, దాంట్లో కనీసం 3 ధనురాశి వాళ్ళు ఉండటం అనేటువంటిది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి శుభ పరిణామాలు ఈ ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరిగి తీరతాయి. అలాగే ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇంటా బయట మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఏది చెప్పినా కూడా కుటుంబ సభ్యులు కానీ అలాగే సమాజంలో కానీ మంచి విలువిస్తారు. మీ యొక్క అభిరుచులు ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్లుగా గృహాన్ని మలుచుకోగలుగుతారు. కుటుంబ పరిస్థితులని చక్కదిద్దుకోగలుగుతారు. ఇటువంటి శుభ పరిణామాలు గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఈ సంవత్సరం పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో కనీసం ఒకటి మ్యాక్సిమం 3 సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం ధనురాశి వాళ్ళు ఎక్కువగా శివాలయాలు సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ప్రముఖ పంచారామాలు కానీ జ్యోతిర్లింగాలు కానీ ఇటువంటివి సందర్శించడం అనేటువంటిది జరిగి తీరుతుంది. తద్వారా శివకటాక్షం తప్పనిసరిగా లభిస్తుంది. ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శివుడి యొక్క
కటాక్షం లభించటం వల్ల చక్కటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. ధనురాశి వారు వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే మీ వ్యాపారం అనేటువంటిది బాగా అభివృద్ధి చెందుతుంది. కొత్తగా బ్రాంచీలని ఓపెన్ చేయగలుగుతారు. వాటిల్లో కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని దాంట్లో నియమించుకోగలుగుతారు. ఇన్ని రకాల బాగుంటుంది. ఒకటి రెండు విషయాల్లో మాత్రం ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని సంచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అవేంటో కూడా ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. అర్ధాష్టమ శని సంచార రీత్యా ఈ ధనురాశి వాళ్ళకి ఈ గృహ సంబంధమైనటువంటి చిక్కులు ఏర్పడతాయి. ఎవరైతే కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా మీరు ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారు ప్రథమార్థంలోనే ప్రయత్నం చేయండి. ద్వితీయార్థం అంత అనుకూలంగా లేదు. అంటే మొదటి 6 నెలల్లోనే ఈ కోర్టు కేసులు మధ్యవర్తి పరిష్కారాలు మీకు అనుకూలంగా వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి, ముగించుకోండి. తర్వాత 6 నెలలు ఏదైతే ఉంటుందో అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మీది ధర్మం అయినప్పటికీ కూడా మీకు కోర్టు తీర్పులు కొంత వ్యతిరేకంగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉన్న గృహం మారటం, స్థానం మారటం అనేటువంటిది జరిగే అవకాశాలు ధనురాశి వారికి తప్పనిసరిగా ఉండి తీరతాయి. ఇక్కడ మీరు ఉన్నటువంటి ఇల్లు అద్దెళ్ళు అయితే ఖచ్చితంగా మారుతారు. సొంత ఇల్లు అయినా కూడా మారే అవకాశాలు ఈ సంవత్సరం పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇకపోతే ధనురాశి వారి విషయంలో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ సంవత్సరం విశ్వావస నామ సంవత్సరంలో ఎక్కువ శాతం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం మొదలవటమే కాలసర్ప దోషంతో షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అది కూడా మీ యొక్క రాశికి చతుర్థ స్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ గ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది మీ మీద బలంగా పనిచేస్తుంది. కనీసం ఈ సంవత్సరం జూన్ నెల దాకా మీ మీద ఈ ప్రభావం ఉంటుంది. దీని ప్రభావరీత్యా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మీకు కొంత శ్రమ కలగటం అనేటువంటిది జరుగుతుంది. అంటే అధికంగా శ్రమ కలగటం, అకాల భోజనం, అకాల నిద్ర ఇటువంటివి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తల్లికి సంబంధించిన విషయాల్లో అంటే మాతృమూర్తికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అలాగే సుఖం తక్కువ, బాధ్యతలు ఎక్కువ, బంధాలు ఎక్కువ, అలాగే ఖర్చులు ఎక్కువ. ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా ఉంటాయి. తర్వాత నుంచి మాత్రం మీరు ఏది చేసినా కూడా శుభప్రదంగానే ముగుస్తుంది. అయితే ఈ 3 నెలలు కూడా ధనురాశి వాళ్ళు వీటి నుంచి బయటపడటానికి తప్పనిసరిగా శనిగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఈ శనీశ్వరుడికి సంబంధించి శనిసింగణాపూర్లో కానీ తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అలాగే ఒకవేళ అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. అలాగే శనివార నియమాలు పాటించండి. ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించి సింధూరాన్ని గనక సమర్పించేటట్లయితే ధనురాశి వారికి శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ధనురాశి వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని ఏదైతే ఉంటుందో ఏలినాటి శని పెట్టిన ఇబ్బందులు అయితే పెట్టదు. కారణం ఏమిటంటే మీనరాశిలో శని సంచారం కనుక మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు యొక్క దృష్టి ఉండడం వల్ల తప్పనిసరిగా శనీశ్వరుడికి మీకు మంచి చేస్తాడు కానీ ప్రమాదకరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలిగించడు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆర్థికపరమైన అంశాల్లో ఒక్కొక్కసారి చికాకులు పెడుతూ ఉంటాడు. కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందకపోవటం, తద్వారా కొంత రుణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. దీని నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరిగా ఈ ధనురాశి వారు ఈ సంవత్సరం శైవ క్షేత్రాలని సందర్శించండి, జ్యోతిర్లింగాలని సందర్శించండి. దాని నుంచి మీరు దీనివల్ల ఈ శనీశ్వరుడి యొక్క ప్రభావం నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. ఇవన్నీ అవి చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నల్ల కుక్కకి ఆహారం పెట్టండి. అలాగే ప్రతినిత్యం కాకులకి ఆహారం పెట్టేటట్లయితే తప్పనిసరిగా శనీశ్వరుడి ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు. అలాగే ధనురాశి వాళ్ళు ఇవేవి కూడా చేయలేకపోతే ఇంట్లో కనీసం ఒక శ్రీకృష్ణ విగ్రహాన్ని నుంచి ప్రతినిత్యం గనక కృష్ణనామస్మరణ చేసేటట్లయితే అత్యంత శుభ ఫలితాలు పొందుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు, అన్ని గ్రహాల్లోకి శుభప్రదాత అయినటువంటి గురుడు యొక్క సంపూర్ణ శుభదృష్టి ధనురాశి రీత్యా అన్ని స్థానాలని తన శుభదృష్టితో చూడటం వల్ల సంపూర్ణ శుభ ఫలితాలు అనేటువంటివి లభిస్తాయి. ఇకపోతే
ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం. దీంట్లో మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఈ సంవత్సరం అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు వస్తున్నాయి. 9 నెలల పాటు ఎక్కువగా ఈ గ్రహ కూటములు సంభవించడం అనేటువంటిది జరుగుతోంది. దీనితో పాటుగా విశ్వావసనామ సంవత్సరం కాలసర్ప దోషంతో మొదలవుతోంది. అలాగే షష్టగ్రహ కూటమితో కూడా ఈ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది మొదలవుతోంది. దీనికి తోడుగా ఏర్పడుతున్నటువంటి గ్రహణాలు కూడా ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అలాగే ప్రధాన గ్రహాలైనటువంటి శని, రాహు, కేతువులు, గురుడు ఈ సంవత్సరం వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ సంవత్సరం మొదలవడంతోనే మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది వెళ్ళిపోతోంది. ఏలినాటి శని దాదాపుగా 7.5 సంవత్సరాల పాటు మకర రాశి వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కలిగించింది. అటువంటి ఏలినాటి శని వెళ్ళిపోవడం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి అత్యంత శుభప్రదమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు. రాశ్యాధిపతి అయినటువంటి శని గత 7.5 సంవత్సరాల్లో అధిక భాగం మకర రాశి వారి విషయంలో అనేక రకాల ఇబ్బందుల్ని కలిగించడం జరిగింది. ఆ ఇబ్బందులు దాదాపుగా ఎలా ఉన్నాయంటే కుటుంబపరమైనటువంటి చిక్కులు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించటం, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అనేక రకాల ఇబ్బందులకి గురవటం, ఎంతటి ఐశ్వర్యవంతుడైనా సరే ఈ 7.5 సంవత్సరాల్లో రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావటం, చేసినటువంటి రుణాలని సకాలంలో తీర్చలేకపోవటం, ఎందుకు పనికిరాని వాళ్ళతో సైతం, అంటే గుడ్డి గవ్వకి కొరగాని వాళ్ళతో సైతం మాట పడటం, అవమానించబడటం, ఇటువంటి అనేక ఇబ్బందుల్ని ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళు పొందటం అనేటువంటిది గత 7.5 సంవత్సరాలుగా జరిగింది. అటువంటి దుష్ప్రభావాల నుంచి ఈ సంవత్సరం నుంచి మకర రాశి వాళ్ళు సంపూర్తిగా విముక్తి చెందటం అనేటువంటిది జరుగుతుంది. మరల 30 సంవత్సరాల వరకు కూడా దాదాపుగా ఏలినాటి శని అనేటువంటిది రాదు. శని మకర రాశిలో మళ్ళా ప్రవేశించాలంటే 30 ఏళ్ళు పడుతుంది. అంటే ఏదైనా సరే శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు సంచరిస్తారు. అలాగే అంటే రాబోయేటువంటి 30 సంవత్సరాల పాటు ఏలినాటి శని బాధలు ఏవైతే ఉంటాయో మకర రాశి వాళ్ళకి ఉండవు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం విశ్వావసన సంవత్సరంలో అదృష్టవంతులని చెప్పవచ్చు. ఎక్కువ భాగం ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇందాక గతంలో జరిగినటువంటి ఇబ్బందులన్నింటినీ మకర రాశి వాళ్ళకి ఎందుకు గుర్తు చేయటం జరిగింది అని అంటే, ఆ ఏవేవైతే నేను గుర్తు చేశానో ఆ ఇబ్బందులు మకర రాశి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జన్మజాతక రీత్యా అన్నీ అనుభవించడం జరగదు. వాళ్ళకి శని యొక్క కారకత్వాన్ని బట్టి, వాళ్ళ జన్మ లగ్నాన్ని బట్టి ఇందాక చెప్పినటువంటి బాధలు పట్టడం అనేటువంటిది జరుగుతుంది. వాటి నుంచి సంపూర్తిగా ఈ సంవత్సరం ఈ మకర రాశి వాళ్ళందరూ బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళ విషయంలో కొద్దిగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ సంవత్సరం ప్రతి పనిని కూడా చక్కగా పట్టుదలతో పూర్తి చేస్తారు. పట్టరాదు, పట్టి విడవరాదు అని ప్రతి పనిని కూడా మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు చాలా పట్టుదలతో, కష్టంతో పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఫలితాలు కూడా అద్భుతంగా రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇకపోతే తృతీయ స్థానంలో ఉన్న శనిగ్రహ సంచార రీత్యా చక్కగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఏ పని చేపట్టినా కూడా 3వ స్థానంలో సంచరించేటువంటి శని మీకు సంపూర్ణ శుభ ఫలితాలని ప్రసాదిస్తాడు. 3, 6, 11 స్థానాల్లో శని సంచరించేటప్పుడు అత్యంత శుభ ఫలితాలని గోచార రీత్యా ఇస్తాడనేటువంటిది జ్యోతిషశాస్త్ర వాక్యం. కనుక 3వ స్థానంలో సంచరించేటువంటి శనిగ్రహ సంచార రీత్యా ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు ఎందుకుంటాయంటే, రాశ్యాధిపతి అయినటువంటి శని శుభ ఫలితాలు ఇవ్వటం అంటూ మొదలు పెడితే, రాజయోగం ఇవ్వటం అంటూ మొదలు పెడితే దానికి ఎదురుండదు. అటువంటి మంచి విజయ అవకాశాలని మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఈ మకర రాశి వారు ఎవరైతే ఉంటారో, వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఈ సంవత్సరం ప్రథమార్థం వరకు కూడా మీరు మంచి సంబంధాల కోసం ఎదురు చూడవలసి ఉంటుంది. అంటే మొదటి 6 నెలలు అంత అనుకున్నటువంటి సంబంధాలు రావు. తర్వాత 6 నెలలు మొత్తం ఈ సంవత్సరంలో విశ్వావసన సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి మళ్ళీ వచ్చే ఏప్రిల్ వరకు లెక్కేసుకుంటే మొదటి 6 నెలలు అనుకూలమైనటువంటి సంబంధాలు రావు. వస్తాయి కానీ అంత అనుకూలంగా ఉండవు. ద్వితీయార్థంలోనే వివాహ ప్రయత్నాలు
సఫలీకృతం అవుతాయి. శత్రువుల్ని సునాయాసంగా జయిస్తారు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే ఏదైతే మధ్యవర్తి పరిష్కారాల రీత్యా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో, గతంలో విసిగి వేశారు, వదిలేశారో అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి అవుతాయి. ఈ విషయంలో ఏమాత్రం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మకర రాశి వారు ఎవరైతే గతంలో అనారోగ్య సమస్యల రీత్యా బాధపడి ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి సంపూర్తిగా విముక్తి లభిస్తుంది. దీర్ఘరోగులు వాళ్ళ యొక్క రోగాల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయానికి వచ్చేటట్లయితే ద్వితీయ స్థానంలో కుంభంలో ప్రవేశించి సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా ఈ 2025వ సంవత్సరం మే నెల నుంచి కూడా ఆకస్మికంగా కొంత మీరు ఊహించనటువంటి ధనం మీకు ఊహించని మార్గాల్లో చేతికి అందటం చక్కటి ఆనందాన్ని ఇస్తుంది. ఎంతో కాలంగా ఇక రాదు అని వదిలేసుకున్నటువంటి డబ్బు మీ చేతికి అందటం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇకపోతే ఈ గురుడు తృతీయాధిపతి అంటే మకర రాశి నుంచి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో సంచరించడం వల్ల మీకు శత్రువుల మీద ఘన విజయం అనేటువంటిది లభిస్తుంది. అలాగే గతంలో చేసినటువంటి రుణాలన్నింటినీ తీర్చుకోగలుగుతారు. ఇకపోతే గురుగ్రహ అనుగ్రహం రీత్యా శత్రువులు లేకుండా అజాత శత్రువుగా మీరు పిలువబడతారు. అటువంటి మంచి పేరు ప్రతిష్టలు మీకు లభించటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇకపోతే ఈ మకర రాశి వారికి మరొక ప్రధాన గ్రహమైనటువంటి కేతువు సింహరాశిలో అష్టమ స్థానంలో సంచరించటం వల్ల అప్పుడప్పుడు మీకు ప్రతి పనిలోనూ ఆటంకాలు రావటం, అలాగే మీరు ఊహించనటువంటి ఇబ్బందులు కలగటం అనేటువంటిది జరుగుతుంది. మీ ఆరోగ్య విషయంలో కంటే కూడా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. ఇటువంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు తప్పనిసరిగా రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి విదేశీ ప్రయత్న ఫలితాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి వీసా, గ్రీన్ కార్డు వంటివి కూడా అనుకూలించడం జరుగుతుంది. అది కూడా మీకు ద్వితీయార్థంలో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. అంటే ఈ మకర రాశి వారికి సుమారుగా అక్టోబర్, నవంబర్ నుంచి ఈ H1B వీసా, గ్రీన్ కార్డు వంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉంటారో అప్పుడు అనుకూలించడం అనేటువంటిది జరుగుతుంది. మొదటి ప్రయత్నంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మకర రాశి వాళ్ళకి ఆర్థిక పరమైన అంశాల్లో మంచి శుభపరిణామాలు గోచరిస్తున్నాయి. మకర రాశి పురుషుల కంటే మకర రాశి స్త్రీలకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఈ సంవత్సరం స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. అలాగే నూతన వాహన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఇక సినీ, టీవీ రంగ కళాకారులకి అద్భుతమైనటువంటి రాజయోగం. అంటే ఈ సినిమా రంగంలో, టీవీ రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సూపర్ హిట్స్ అవుతాయి. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి వారికి అద్భుతమైన రాజయోగం ఉంది. ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ మీదైనటువంటి పట్టు చూపించగలుగుతారు. మీ యొక్క ప్రాధాన్యత అనేటువంటిది నిలబెట్టుకోగలుగుతారు. అన్ని రంగాల వాళ్ళ కంటే కూడా, వ్యాపారస్తుల కంటే, ఉద్యోగస్తుల కంటే, మిగతా వాళ్ళ కంటే కూడా ఈ రాజకీయ నాయకులకే ఈ సంవత్సరం చాలా బాగుంది. మకర రాశి విషయంలో, మకర రాశి రాజకీయ నాయకుల విషయంలో అద్భుతమైన శుభ ఫలితాలని పొందుతారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని కాస్త పరిశీలిద్దాం. ఇది తెలుసుకోబోయే ముందు కుంభరాశి అంటే ఏంటో ఒకసారి గమనిస్తే, ధనుషా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కుంభరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల యొక్క సంచారం ముఖ్యంగా ఈ సంవత్సరం పూర్తిగా మారిపోతుంది. కుంభరాశికి 2.5 సంవత్సరాలుగా జన్మరాశిలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. అది ఈ విశ్వావసనామ సంవత్సరం మొదలవడంతోనే 2వ స్థానంలోకి శని ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. దీనితో పాటుగా ద్వితీయ స్థానంలో మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే నెలలో కుంభరాశిలో కంటే జన్మరాశిలోకి ప్రవేశించి సంచరించడం, 7వ స్థానంలో సింహరాశిలో కేతు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. వీటితో పాటుగా మరొక ప్రధాన గ్రహమైనటువంటి నవగ్రహాల్లోకెల్లా అత్యంత శుభఫలప్రదాత అయినటువంటి గురుగ్రహం వృషభ రాశిలోంచి ఈ మిథున రాశిలోకి ఈ మే నెలలోనే ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం అనేటువంటిది కూడా జరుగుతోంది. వీటితో పాటుగా ఈ సంవత్సరం ఏర్పడుతున్నటువంటి గ్రహణాలు కూడా
ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి. ఇక్కడ ఏ గ్రహం ఎట్లా ఉన్నప్పటికీ కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహం గనక ఉండేటట్లయితే ఈ సంవత్సరం వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. అలాగే 9 గ్రహాల్లోకి ఏదైనా శుభకార్యం జరగాలన్నా, ఏదైనా ఒక శుభప్రదమైనటువంటి పని మన జీవితంలో సంభవించాలన్నా గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అవసరం. కుంభరాశికి జన్మరాశి నుంచి ద్వితీయ రాశి అయినటువంటి మీనరాశి అధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ప్రవేశించి సంచరిస్తూ తన యొక్క శుభ దృష్టితో పంచమ స్థానాన్ని, అలాగే జన్మ రాశిని చూడటం, అలాగే సప్తమ రాశి అయినటువంటి ధనుసును కూడా చూడటం, ఇవన్నీ కూడా అంటే లాభరాశిని కూడా చూడటం, ఇవన్నీ కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి సూచనగా గోచరిస్తున్నాయి. కనుక ఏలినాటి శని పీరియడ్ కుంభరాశి వాళ్ళకి అయిపోకపోయినప్పటికీ కూడా, అలాగే జన్మరాశిలో రాహువు, సప్తమ రాశిలో కేతువు సంచరిస్తున్నప్పటికీ కూడా గురువు యొక్క శుభదృష్టి వల్ల అధిక భాగం చెడ్డ ఫలితాల నుంచి కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా తప్పించుకోగలుగుతారు. ఆ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు సంపాదించుకోగలిగితే ఏ గ్రహం ఎట్లా ఉన్నా కూడా ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేయటం, ఆర్థికంగా జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోవడం అనేటువంటిది జరిగి తీరుతుంది. అది గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎలాగూ ఉంది. దానికి మించి మీరు గురువు యొక్క అనుగ్రహం సంపాదించాలంటే చేయవలసినటువంటి పరిహారాలను కూడా ఇప్పుడు ఈ సంవత్సరం మీకు తెలియచేస్తాను. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. వీటిని బట్టి గమనించినట్లయితే ఆదాయం కూడా గట్టిగానే ఉంది, ఖర్చు కూడా అంతకంటే గట్టిగా ఉంది. మీకు ఈ సంవత్సరం సంపాదించేటువంటి దాంట్లో అధిక భాగం ఖర్చుల నిమిత్తం పోతూ ఉంటుంది. అంటే ఎంత సంపాదించినా కూడా ఖర్చులు కూడా అంత భారీగానే ఉంటాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆదాయ వ్యయాలు ఎట్లా ఉన్నా ద్వితీయాధిపతి అయినటువంటి గురుడు యొక్క సంపూర్ణ శుభదృష్టి వల్ల ఆదాయ వనరులు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆదాయం కూడా గణనీయంగా పెరగడం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఏది ఏమైనప్పటికీ ద్వితీయ స్థానంలో ఉన్న శనిగ్రహ పరిస్థితి రీత్యా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక్కడ ఖర్చులు అయ్యేటప్పుడు కుటుంబపరమైనటువంటి ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే కుటుంబం కోసం, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం, సంతానం కోసం, జీవిత భాగస్వామి కోసం అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. అయితే ఆ ఖర్చుల్ని అదుపు చేయలేకపోతారు. అదుపు తప్పినటువంటి కుటుంబ సభ్యుల యొక్క ఖర్చుల్ని అదుపు చేసుకోవాలని చెప్పి ఈ సంవత్సరం పూర్తిగా విఫలమవటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇది చెప్పటం కంటే కూడా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఏంటంటే ఖర్చులు తగ్గించుకోండి అని కుటుంబ సభ్యులకి చెప్పకుండా మీరు ఆదాయం పెంచుకోవడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కుంభరాశి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంది. విద్యాయోగం బ్రహ్మాండంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. విదేశీ చదువుల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి చక్కగా పరిస్థితులన్నీ సానుకూల పడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో, ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళకి మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అలాగే ఉద్యోగంలో కూడా మంచి సముచితమైనటువంటి స్థానం మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మీకు సంతోషకారకం అవుతుంది. గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కుంభరాశి వాళ్ళకి అవి తొలగిపోతాయి. జన్మరాశిలో శని సంచరించేటప్పుడు కుంభరాశి వాళ్ళకి అధిక భాగం అనారోగ్యాన్ని కలిగించాడు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగించాడు. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పెట్టడం అనేటువంటిది జరిగింది. కుటుంబంలో మీ మాట చలామణి కాకపోవటం, మీరు ఏది చెప్పినా కూడా అందరూ చాలా తేలిగ్గా తీసుకోవటం, మిమ్మల్ని మీ మాటని అవహేళన చేయటం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చినాయి. అలాగే జన్మరాశిలో శని సంచరించేటప్పుడు కుంభరాశి వాళ్ళకి గతంలో ఏర్పడినటువంటి ఇబ్బంది ఏమిటంటే ₹1 పనికిరాని వాడు నెత్తి మీద పావలా పెడితే దమ్డికి కొరగాని వాడు కూడా పనిగట్టుకుని అవమానించటం, నీచ జనుల వల్ల భంగపడటం, ఇటువంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళు గత 5 సంవత్సరాలుగా, ముఖ్యంగా 2.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఈ బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి దాదాపుగా కుంభరాశి వారికి విముక్తి అనేటువంటిది లభించబోతోంది. శని యొక్క లాస్ట్ ఫేజ్ ఇది. అంటే 2వ రాశిలో 7.5 సంవత్సరాల్లో 12వ రాశిలో, 1వ రాశిలో, 2వ రాశిలో శని సంచరించేటప్పుడు 12వ రాశిలో సంచరించడం అయిపోయింది. జన్మరాశిలో కూడా సంచరించడం అయిపోయింది. ఇప్పుడు 2వ రాశిలో అంటే లాస్ట్ ఫేజ్లో
ఈ శని సంచారం మీనంలో అనేటువంటిది జరుగుతుంది. ఇటువంటి సమయంలో మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి మీరు చేసేటువంటి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవహారం కానీ ఏది ఏమైనప్పటికీ కూడా దాంట్లో ఆశావహమైనటువంటి, ఆశాపూరితమైనటువంటి, ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడటం, దాన్ని మీరు చక్కగా సద్వినియోగపరచుకోగలిగేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఏదేమైనప్పటికీ ఏలినాటి శని పూర్తి కాలేదు కనుక కొన్ని సందర్భాల్లో చాలామందికి కుంభరాశి వాళ్ళకి చేసేటువంటి పనిలో కొంత సోమరితనం ఏర్పడటం, శరీరం అంతా బడలికగా ఉండటం, చేయాల్సినటువంటి పనిని తరచుగా వాయిదాలు వేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటిని మాత్రం ప్రయత్నపూర్వకంగా కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం నుంచి వదిలించుకోవాలి. మరి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, ఈ సంవత్సరం గురుగ్రహ సంపూర్ణ అనుగ్రహం మీకుంది కనుక మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ప్రతిరోజు ఉదయం లేచి తప్పనిసరిగా స్నానం చేసి ఉదయం శివాలయంలో శివుణ్ణి సందర్శించటం చేయాలి. అలాగే ఈ ఏలినాటి శని పరిహారం కోసం ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. అలాగే ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే శనిగ్రహ అనుగ్రహం కోసం తిరునల్లారులో కానీ, మందపల్లిలో కానీ, శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి ఒకసారి తైలాభిషేకం సంవత్సరానికి ఒకసారి జరిపించుకునేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని దాదాపుగా కుంభరాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అఖండమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మరిన్ని శుభ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి అకాల భోజనం, అకాల నిద్ర లేదా అతి నిద్ర, అతి ఆకలి ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది తగ్గుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ బాగా పెరుగుతుంది. అలాగే నిరంతరం వ్యాయామం చేయాలి, అలాగే ప్రాణాయామం ఇటువంటివి చేయటం అనేటువంటివి కూడా జరుగుతుంది. ఇటువంటి మంచి పనులు ఈ సంవత్సరం నుంచే ప్రారంభం చేయటం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మంచి శుభప్రదంగానే ఉంది. అయితే ఏంటంటే పార్టీలో కానీ ప్రజల్లో కానీ ఒక్కచోట మాత్రమే మీరు పట్టు సాధించగలుగుతారు. రెండింటిలో పట్టు సాధించాలంటే ఇంకొంతకాలం ఎదురు చూడక తప్పదు. వివాహ ప్రయత్నం చేసేటువంటి కుంభరాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం, చక్కటి సంబంధాలు కుదురుతాయి. మీ యొక్క జీవిత భాగస్వామితో మీ విందు వినోద కాలక్షేపాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంశం ఏంటంటే, సంతానమైన పురోగతి చూసి చాలా సంతోషపడతారు. సంతానంలో ఒకళ్ళు మీ యొక్క లైఫ్ డ్రీమ్ని అచీవ్ చేయటం అంటే చేరుకోవటం అనేటువంటిది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా కుంభరాశి స్త్రీలు ఈ సంవత్సరం నూతన వస్త్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే స్థిర చరాస్తుల్ని అభివృద్ధి చేయటం కూడా జరిగి తీరుతుంది. సినిమా రంగ, టీవీ రంగ కళాకారులకి బాగుంది. చక్కటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అలాగే మీరు కొంచెం కష్టమైన ప్రాజెక్ట్స్ అయినా కూడా మీరు ఒప్పుకునేటట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే వాటి రీత్యా మీకు మంచి పేరు ప్రతిష్టలు రావటం అనేటువంటిది జరుగుతుంది. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగిన విశేషం ఏంటంటే, కుంభరాశి వాళ్ళకి అధిక భాగం విశ్వావసన సంవత్సరంలో త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి. అలాగే కాలసర్ప దోషంలో షష్టగ్రహ కూటమిలోనే ఈ విశ్వావసనామ సంవత్సరం అనేటువంటిది మొదలవుతోంది. ఇవన్నీ కూడా ప్రతి పనిలోనూ ఆటంకాలు కలిగించడం అనేటువంటిది జరుగుతుంది. కుంభరాశి వారికి ఎవరికైతే శని మహర్దశ, రాహు మహర్దశ, నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఎవరూ సాధించలేనటువంటి అఖండ విజయాలని నమోదు చేసుకోగలుగుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దాంట్లో భాగంగా ఇప్పుడు మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీనరాశి అనగానే పురభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీనరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం దాదాపుగా కాలసర్ప దోషంతోనే మొదలవుతోంది, షష్టగ్రహ కూటమితో మొదలవుతోంది. అంతేకాకుండా ఈ విశ్వావసన సంవత్సరంలో అధిక భాగం త్రిగ్రహ, చతుర్గ్రహ, పంచగ్రహ కూటములు దాదాపు 9 నెలల పాటు కొనసాగడం అనేటువంటిది కూడా జరుగుతోంది. వీటితో పాటుగా ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువులు నలుగురు కూడా వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను బట్టి కనుక పరిశీలించినట్లయితే మీన రాశి వారికి ఈ సంవత్సరం కొన్ని విషయాల్లో
మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తప్పేలా లేవు. అలాగే వాటికి సంబంధించి వాటి నుంచి బయటపడటానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటట్లయితే మీనరాశి వారికి ఈ ఇబ్బందులు అనేటువంటివి సమూలంగా తొలగిపోతాయి అనేటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీటిని గనుక పరిశీలించినట్లయితే ఎంత సంపాదించినా కూడా డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అయిపోవటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీనరాశి వాళ్ళు కొంత రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇక్కడ మీనరాశి వారికి జన్మశని ఎలా ఉంటుంది అంటే, ఏలినాటి శనిలో మొదటి దశ అయిపోయింది. అంటే వ్యయ స్థానంలో సంచరించేటువంటి కుంభంలో సంచరించినటువంటి 2.5 సంవత్సరాల కాలం పూర్తయింది. మరి ఇప్పుడు మీనరాశిలో జన్మరాశిలో శని సంచారం జరగటం, మీనరాశిలోనే షష్టగ్రహ కూటమితో ఈ విశ్వావసు నామ సంవత్సరం మొదలవటం, ఇవన్నీ కూడా మీనరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి అంశాన్ని గమనించినట్లయితే, ఈ సంవత్సరం మీనరాశి వారి జీవితం అనేక రకాలైనటువంటి అనూహ్యమైనటువంటి మలుపులు తిరిగే పరిస్థితి గోచరిస్తోంది. చతుర్థ స్థానంలో మిథున రాశిలోకి మే నెలలో గురుడు ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ మీనరాశి వాళ్ళకి చాలా విషయాల్లో చివరి నిమిషంలో రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది. ఒక పెద్ద సమస్య వస్తే తీరదు, ఇక దీన్ని తీర్చడం అసాధ్యం అనుకుంటున్నటువంటి సమయంలో గురుగ్రహ అనుగ్రహం వల్ల చివరి నిమిషంలో మీనరాశి వాళ్ళ ఆ సమస్య నుంచి బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీకు గతంలో మీరు దాచుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో మీకు ఈ సంవత్సరం బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఏవైతే పొదుపు చేశారో, ఇన్వెస్ట్మెంట్స్ చేశారో అవన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి మీకు అందుబాటులోకి రావటం, మీకు వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి వాటి ద్వారా మీరు తప్పించుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి ఈ ద్వాదశ రాశుల్లో 12వ స్థానానికి, అంటే 12వ రాశి అంటే ఈ గురువు యొక్క రాశి అవ్వటం వల్ల, అలాగే ఈ మీనరాశి వాళ్ళకి దాదాపుగా దైవానుగ్రహం అధికంగా ఉండడం వల్ల వచ్చేటువంటి కష్టాల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. ఈ జన్మరాశిలో శని సంచార రీత్యా ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం నుంచి కూడా అకాల భోజనం, అకాల నిద్ర ఉంటాయి. అంటే వేళకి భోజనం చేయడానికి కుదరదు, వేళకి నిద్రపోవడానికి కూడా కుదరదు. తద్వారా కొంత అనారోగ్య సూచనలు గోచరిస్తాయి. ఇక్కడ ఎవరైతే ఈ మీనరాశి వారు ఉంటారో వాళ్ళకి బీపీ, షుగర్ వంటివి కొంత అదుపు తప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు జస్ట్ ఒక మధ్య వయసు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. తెలిసి తెలియక చేసేటువంటి కొన్ని ఆహార విహార నియమాలని అతిక్రమించడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సూచనలన్నీ కూడా కొంచెం ముదిరే అవకాశం ఉంటుంది. కనుక ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దు. చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే వైద్యుడి సలహా తీసుకోవటం, తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి స్వదేశంలో ఉన్న వాళ్ళకంటే కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యోగం బాగుంది. దీనికి కారణం ఏంటంటే, రాహువు మే నెలలో ఈ కుంభంలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం జరుగుతుంది. జన్మరాశిలో నుంచి రాహు ఎప్పుడైతే వెనక్కి వెళ్ళిపోతున్నాడో సగం ఇబ్బందులు అనేటువంటివి తగ్గిపోతాయి. అలాగే కేతువు సింహరాశిలో షష్ఠ స్థానంలో ఉండడం వల్ల ఈ మీనరాశి వాళ్ళకి గురుకేతువులు ఇచ్చేటువంటి శుభ ఫలితాలన్నీ కూడా సంపూర్ణంగా లభించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా విదేశాల్లో నివసించేటువంటి మీనరాశి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి మంచి వెసులుబాటు లభిస్తుంది. ఉద్యోగరీత్యా మంచి ప్రమోషన్స్ లభిస్తాయి. గ్రీన్ కార్డు వంటివి సానుకూల పడతాయి. H1B వీసా ఇటువంటివన్నీ కూడా మీనరాశి వాళ్ళకి సానుకూల పట్టడం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారస్తుల విషయాన్ని కనుక కాస్త గమనించినట్లయితే వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా మరలా పెట్టుబడి రూపంలో చూడవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఎంత డబ్బు సంపాదించినా కూడా ధనం మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు అవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. అంటే మొదటి 6 నెలల కంటే తర్వాత 6 నెలల కాలంలోనే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.
మీనరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా అద్భుతంగా ఉంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. మంచి టాప్ ర్యాంక్స్, స్టేట్ ర్యాంక్స్, అలాగే కాలేజీలో కూడా టాప్ ర్యాంక్స్, మంచి మార్కులు సాధించడం జరుగుతుంది. పోటీ పరీక్షల్లో మీదే విజయం అని చెప్పడంలో సందేహం లేదు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి మీనరాశి వాళ్ళకి తప్పనిసరిగా ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీనరాశి పురుషుల కన్నా స్త్రీలకి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి వాళ్ళకి కానీ, బిల్డర్స్కి కానీ, స్వయం వృత్తులు చేసేటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వీళ్ళకైనా సరే ఈ శ్రమానంతర విజయం లభిస్తుంది. కష్టే ఫలి అన్నారు. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, జన్మరాశిలో శని సంచారం జరిగేటప్పుడు గతంలో లేనటువంటి లక్షణాలు మీకు ఇప్పుడిప్పుడే మొదలవడం అనేటువంటిది జరుగుతుంది. అవి ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవి కనుక మీకు మొదలయ్యేటట్లయితే వెంటనే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవడం, నేను చెప్పేటువంటి సూచనలు పాటించడం చేసేటట్లయితే రాబోయేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే, ఏ పని చేయాలన్నా కూడా చెయ్యలేకపోవటం, చెయ్యాలి అనిపించకపోవటం, అలాగే ఏ పని ప్రారంభించాలన్నా ఇంతకు ముందు అయితే వెంటనే అనుకున్నదే తడవుగా పూర్తి చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి ప్రతి పనిని వాయిదా వేసే మనస్తత్వం రావటం, ప్రతి పనిని కూడా ఆచితూచి అడుగేయాలనేటువంటి ఒక మనస్తత్వం ఏర్పడటం, అనారోగ్య సూచనలు, అలాగే ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా అనవసరమైనటువంటి పనికిమాలిన వ్యక్తుల నుంచి అవమానాలు, అవహేళనలో, నిందలో ఏర్పడటం, కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎదిరించటం, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం కొంచెం తగిన శాంతి పరిహార క్రియలు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతక రీత్యా జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. మీనరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి గడ్డు కాలం. మీకు పార్టీలో కానీ, ప్రజల్లో కానీ మీకు ఉన్నటువంటి క్రేజ్ బాగా తగ్గుతుంది. దీన్ని పెంచుకోవడానికి మీ వంతు విశ్వప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే మీనరాశి వారు తప్పనిసరిగా శనివార నియమాలు పాటించండి. శనిసింగణాపూర్లో కానీ, తిరునల్లారులో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఈ గనక చేసేటట్లయితే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి మీనరాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.